మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ భూమి ఆకాశములకు సృష్టికర్తవైన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము. మా యొక్క ప్రతి అపరాధమును క్షమించండి, నీ రక్తంతో కడగండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి. మా కొరకే, నా కొరకే తండ్రి ప్రభువా, ఇదిగోనైనా నీ యొక్క కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి దైవజనుల యొక్క కూడికలో మీరు మాకు తోడుగా ఉండండి. ఇప్పటి వరకు పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, సాక్ష్యముల ద్వారాను, అలాగే పరిచయముల ద్వారాను తండ్రి ప్రభువా, మీరు మా మధ్యలో ఉండి మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మేము ఒక ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నాము. అదేమనగా నాయనా, నీ వాక్యము సెలవిస్తున్నది, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గుర్చిన మాటల వలన కలుగునని చెప్పబడిన ప్రకారముగా మేము విశ్వాసములు ఎదుగుటకు, క్రమములో జీవించుటకు, నీ రాకడ కొరకు సిద్ధపడుటకు, అనేక ఆత్మల కొరకు తండ్రి ప్రభువా, బాధ్యతాయుతమైనటువంటి పరిచర్య చేయుట కొరకై ప్రభువా, మరి మమ్మల్ని మీకు సమర్పించుకొని స్థలానికి వచ్చి ఉన్నాము నాయనా. మరి స్థానిక సంఘ కాపరి, మా యొక్క ప్రశస్త దైవజనులు ప్రభువా, మరి జోసెఫ్ గారి ద్వారా ఏర్పాటు చేయబడుతున్నటువంటి ప్రభువా, మరి ప్రతి నెలలో జరగబోయే కూడికల కొరకై నీకు స్తోత్రములు. దైవజనుని ఆధారం చేసుకొని ఆయన యొక్క పరిచర్యలు ప్రభువా, ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సేవకుల కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దైవజనునికి మంచి ఆరోగ్యమునివ్వండి ప్రభువా. మరి ఈరోజు అతడు కూడా తండ్రి ప్రభువా, మరి రెండవ భాగంలో మాట్లాడనేంటుండగా నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును అనుగ్రహించండి ప్రభువా. మరి నాయన అదే ప్రకారంగా మరి సభాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి దైవజనులు పాస్టర్ బెన్ని నోబుల్ బాబు గారిని మీరు దీవించండి మరి ప్రభువా. మరి అతన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీ ఆత్మకార్యము జరిగించండి. మేము చదవబోయే వాక్యమును, చెప్పబోయే విషయాలను మీరు ప్రభువా మాకు గ్రహింప చేయమని మేము ప్రార్థిస్తున్నాము. అలాగే నేను చదువుతున్న వాక్యములకు నీ పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదములు జతపరిచి మీరు మాకు దయచేయమని బలహీనుడను నన్ను నీకు సమర్పించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. అదే ప్రకారంగా దేవుని వాక్యములు చదివి మనం కూర్చుందాము. మరి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదివి కూర్చుందాం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలోంచి 1వ అధ్యాయము 5వ వచనం చదివి కూర్చుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. చదువుబడినటువంటి దేవుని వాక్యము మన కొరకు ఆశీర్వదించబడును గాక. దయచేసి కూర్చోనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో సభాధ్యక్షులైన మరి పాస్టర్ బెన్ని గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే ప్రకారంగా మరి స్థానిక సంఘ కాపరి పాస్టర్ జోసెఫ్ గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తోటి దైవజనులైన మీ అందరికీ ప్రభు పేరిట మరి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే సహోదరుడు రమేష్ గారికి కూడా నా యొక్క వందనాలు. చాలా మంచి సహోదరుడు. మరి అతడు ఎంతో భారంతో మరి ఈరోజు వచ్చున్నాడు. ఆయన ఎక్కడికైనా వస్తాడు. ఆ విధంగా
సరే, మరి పాస్టర్ ప్రసాదరావు గారికి, అలాగనే మోషే గారికి, అలాగనే జాన్ పీటర్ గారికి, మరి పెద్దలు అనుభవజ్ఞులైన మరి ప్రసంగి గారికి, అలాగనే నాకంటే ఎంతో ముందులో సేవలో ఉన్నటువంటి వరంగల్ ప్రసంగి గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి సహోదరులందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా మరి రావడం భావిస్తూ ఉన్నాను. సరే, ఇక్కడ కూడి వచ్చిన మీరు ప్రతి ఒక్కరూ మొదటిగా నన్ను మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఎందుకనంటే నేను పెద్దగా మరి చదువు వచ్చిన వ్యక్తిని కాదు, లేదనంటే బాగా తెలిసిన వ్యక్తిని కాదు. కొన్నిసార్లు నా మాటలు ఉచ్చారణలో కూడా సరిగ్గా పలకలేను. కొందరికి అవి బాధ కలిగించవచ్చు లేదా ఇబ్బందికరంగా ఉండవచ్చు. కాబట్టి మీరు నన్ను క్షమించారని కోరుతూ ఉన్నాను. మరి కొన్ని విషయాలు నేను తెలుగు బైబిలు, తెలుగు పదాలు, తెలుగు వర్తమానాలు మాత్రమే నేను చదవగలను, దాన్ని నేను అర్థం చేసుకోగలను. మరి మీరు చదువుకున్నవారు చక్కగా అన్ని విషయాలు చూడగలరు, గ్రహించగలరు. లేదనంటే మీరు యూట్యూబ్లలో కానీ, లేదనంటే దాన్ని ఏమంటారు, నిఘంటువులో కానీ, డిక్షనరీలలో కొన్ని పదాలను మీరు చక్కగా తెలుసుకోగలరు. అలాంటి సమయంలో ఏదైనాను మీకు తప్పిదం కనబడితే తప్పిదం నాది కాదు, కానీ నాకు చదువు రాకపోవడం ఆ తప్పని మీరు గ్రహించాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను అర్థం చేసుకునేది మీకు చెప్తున్నాను. సరే, మంచిది. మరి ఈరోజు చాలామంది దైవజనులు రావడము సంతోషం. అయితే ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు తీతు పత్రికలో ఈ విషయాన్ని చెప్పాడు. దాంట్లో సంఘ పెద్దల గురించి కూడా, సంఘానికి ఆ పెద్దలు ఎలా ఉండాలి అనే దాన్ని ఏమో కింద తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనమే ఎందుకు చదివానంటే కింది వరకు కూడా చదవాలి, కానీ ఇప్పుడు సంఘ పెద్దలు ఎవరు, లేదనంటే సంఘ పెద్దలు ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడట్లేం. కానీ అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా 5వ వచనం చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, లోపముగా ఉన్న వాటిని కొన్నిటిని దిద్ది. ఎక్కడ దిద్దాలంటే లోపముగా ఉన్న వాటిని దైవజనుడు, సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి ఏమో కొన్ని తప్పుడు కార్యాలను, లేదనంటే కొన్ని పరిస్థితులను, సంఘములో వస్తున్నటువంటి సమస్యలను, లేదనంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో అక్కడ యూదుల మధ్యలో వచ్చేటువంటి భేదాలు, విభేదాలు, ఇలాంటి ఏమన్నా ఉంటేనేమో వాటిని నువ్వు దిద్దాలి, కాపరి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. దాని తర్వాతగా నీవు వాటిని లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని కార్యాలనేమో నువ్వు సరిచేయాలి, కానీ ఇక్కడ నిన్నెందుకు విడిచి వచ్చానని పౌలు గారు తీతుకు చెప్తున్నాడనంటే ప్రతి పట్టణములలో పెద్దలను నియమించమని అన్నాడు. అర్థమైందండి? హల్లెలూయా. అంటే సంఘ కాపరి సంఘములో సంఘ పెద్దలను నియమించాలి. హల్లెలూయా. ఇది మీరు పౌలు గారు చెప్పిన మాటను గమనించాలని కోరుతా ఉన్నాను.
ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. హల్లెలూయా. మరి పెద్దల వలన సంఘానికి ఏంటి లాభము లేదా అవసరత ఏంటిది అనేది మనం గ్రహించాలి. పెద్దలు లేకుంటే ఏమవుతుంది సంఘానికి? చాలా వరకు దైవజనులు సేవ చేసుకుంటూ వెళుతున్నారే కానీ సంఘములో పెద్దలను నియమించరు. చాలా వరకు ఏదో ఒకవేళ పెద్దలను నియమిస్తే సంఘ శాఖలలో అయితే వారు స్త్రీలను నియమిస్తారు, లేదనంటే కొద్దిగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని సంఘ పెద్ద పెడతారు, లేదనంటే చదువుకున్నవాడు కానీ, లేదంటే కొంచెం తెలియగలిగిన వాడు కానీ, లేదనంటే ఇంకా కొద్దిగా డబ్బున్నవాడు కానీ, కొద్దిగా చమత్కారంగా మాట్లాడే వ్యక్తి కానీ అలాగా ఉంటే ఆయన సంఘ పెద్ద పెట్టి వాళ్ళు సంఘంలో నడిపిస్తూ ఉంటారు. సంఘ పెద్ద ఎవరు, ఎలాగా ఉండాలి, సంఘ పెద్ద యొక్క అర్హతలు ఏంటి అనేది తర్వాత చూద్దాం. అంటే అది ఇప్పుడు మనది కాదు, అది సంఘములో నిలబడే వ్యక్తుల గురించి చెప్పేది. కానీ ఇక్కడ ప్రతి పట్టణములో అంటే ప్రతి సంఘములో సంఘ పెద్దలను నియమించుమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రతి సంఘములో పెద్దలు అనేవారు ఉండాలి అనేది మనం గ్రహించాలి. దైవజనుడు దీన్ని తెలుసుకోవాలి. అది ఒకవేళ 4, 10 మందో, ఒక 20 మందో ఉంటే అది వేరు విషయం. కానీ మరి కొందరు విశ్వాసులు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంఘానికి పెద్దలు కూడా ఉండాలనేది వాక్యం యొక్క క్రమం ఇది. హల్లెలూయా. మరి మనము బాప్తిస్మము యేసుక్రీస్తు నామములో ఇవ్వాలని చెప్పినప్పుడు దాన్ని నొక్కి చెప్తున్నాము. అది ప్రతి వ్యక్తి తీసుకోవాలని చెప్తున్నాము. అదే ప్రకారంగా మరి సంఘములో పెద్దలు ఉండాలనేది కూడా ఎందుకు మనము చేయకూడదు? సరే, సంఘానికి సంఘ పెద్దలు అవసరమా? మరి ఒకవేళ అవసరతే లేకపోతే పౌలు గారు ఎందుకు ఈ తీతుకు చెప్తా ఉన్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాము. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 23వ వచనము. అపోస్తల కార్యములో 14వ అధ్యాయము 23వ వచనము. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి వారికి అనంటే ఎవరు? వారికి అన్నప్పుడు ఆ వారెవరు? ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సంఘములో అని చెప్పబడింది. అది డినామినేషనా లేకపోతే వర్తమానం అనేది తర్వాత విషయం. కానీ అది దేవుని యొక్క సంఘం అని పిలువబడినప్పుడు, ప్రజలు ఉన్నప్పుడు, విశ్వాసులు ఉన్నప్పుడు, ఒక సంఘముగా ఏర్పడినప్పుడు, కొందరు సంఘం అంటే ప్రజలే సంఘము, విశ్వాసులే సంఘము, 4 గోడల సంఘం కాదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 గోడలు నిలువుగా ఉంటాయి, 2 గోడలు అడ్డం కొద్దిగా ఉంటాయి, పొడుగు తక్కువ ఉంటాయి. ఈ 4 గోడలు కాదు సంఘం అంటే. పైన కప్పేస్తే సంఘం కాదు. చాలామంది దైవజనుల యొక్క ఆలోచన కూడా ఈరోజు ఎలాగ ఉన్నదనంటే ఈ స్థలాల పైన, ఈ గోడల పైన, ఈ కప్పు పైనే దృష్టి పెడుతున్నారు కానీ అసలు సంఘం పైన దృష్టి పెడట్లేరు. అర్థమవుతుందా అండి? నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను మీకు. నీవు యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోన్ రాజు కట్టిన సంఘంగా కట్టినా, లేదా ఆసియాలోనే పెద్ద సంఘం అని పాల్సన్ రాజు గారు మరి ఆ కర్ణాపురంలో కట్టినటువంటి సంఘాన్ని కట్టినా, మందిరాన్ని కట్టినా, లేదంటే హైదరాబాదులో సతీష్ కుమార్ గారు కట్టినటువంటి
అట్లాంటి సంఘం కట్టిన ప్రజలు వస్తారు అనుకోవడం ఫస్ట్ మన ఆలోచనలో తప్పు అని నేను చెప్పగోరుతా ఉన్నాను. నువ్వు సంఘం కడితే ప్రజలు వస్తారని ఎప్పుడు అనుకోబాకు. హల్లెలూయా. సంఘం పైన కాదు మనం దృష్టి పెట్టవలసింది, దేవుని యొక్క వాక్యం పైన మనం దృష్టి పెట్టాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదని అంటే, మత్తయి సువార్తలో లూకా సువార్తలో మనం చదువుతూ ఉంటాం. ఏమని? పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. హల్లెలూయా. పీనుగానంటే ఏదో చచ్చిపోయిన శవం కాదు, దాని అర్థం అక్కడ ట్రాన్స్లేషన్ తప్పు. బాడీ, శరీరం. బాడీ అని అంటే అర్థం ఏంటిదంటే క్రీస్తే ఆ బాడీ, ఆయన శరీరమే దేవుడు, వాక్యమే దేవుడు, అదే ఆయన శరీరము. క్రీస్తు అంటే వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలనగా అవి ఏదో మరి పక్షులని కదా అర్థము. విశ్వాసులు, దేవుని ప్రజలు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడుకుంటారంటే వాక్యము దగ్గర కూడుకుంటారు. వింటున్నారా? దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యమే ఆహారముగా ప్రజలకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దీనిని తినువాడు అని యేసుప్రభు చెప్పాడు. దేని తినాలన్నాడు అప్పుడు? వాక్యాన్ని తినాలి. వాక్యమే ఆహారము. ఈ వాక్యం అనే ఆ పచ్చికనే ఆహారము గొర్రెలకు కాపరి పెట్టాలి. కాబట్టి ప్రజలు తినే ఆహారం ఏందనంటే దేవుని వాక్యం గనక, వాక్య సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రజలు వస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకొరకనంటే మరి కలెక్టర్ ఆఫీసు ఎక్కడ కడతారు? కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ కడతారంటే దాని అర్థం జిల్లా ఏదో నేను స్థలం గురించి బండ మీదనా దాని మీదన కాదు, ఒక పట్టణములో కడతారు, ఒక స్థలములో, ఒక ప్రాముఖ్యమైన స్థలములో కడతారు. అందరికీ ఆమోదయోగ్యంగా, అనుకూలంగా ఉండేటట్టుగా. ప్రతి పల్లెల్లో, ప్రతి మండలములో, ప్రతి స్థలములో ఉన్న ప్రజలు అందరూ ఒక చోటికి రావాలి, జిల్లా కేంద్రం దగ్గరికి రావాలి. అందుకొరకు అక్కడ కడతారు. అర్థమైందండి? అప్పుడు వారికి కలెక్టర్ ఆఫీసులో ఏ పని ఉన్నా, లేదా మండల కేంద్రంలో ఏ పని ఉన్నా వాళ్ళు ఎక్కడున్నా అక్కడికి వస్తారు. ఎందుకనంటే అక్కడ వాళ్ళకు అవసరమైనది ఒకటి ఉంది గనక. ఒక షాప్ పెట్టినప్పుడు అది ఎక్కడో ప్రజలు లేని దగ్గర పెట్టరు. ఒక షాపు కొన్ని మంచి వస్తువులతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎంత దూరం ఉన్నా ఆ షాపు దగ్గరికి ఆ వస్తువును కొనుక్కొని పోతూ ఉంటారు. అదే ప్రకారంగా నీ దగ్గర వాక్యం అనే సత్యం ఉన్నట్లయితే, మన దగ్గర వాక్యం అనే సత్యం ఉన్నట్లయితే ప్రజలు వాళ్ళే వచ్చి ఆ వాక్యాన్ని వినిపోతూ ఉంటారు. ఒక వస్తువు కొరకు ప్రజలు ఎంత దూరమైన భారమైన లెక్క చేయకుండా ఆ వస్తువు అక్కడనే దొరుకుద్ది కదా అని అక్కడికి వెళతారు. ఎలాగనో అలాగనే మన దగ్గర సత్యం అనేది, వాక్యం అనేది ఉన్నట్లయితే ప్రజలు తప్పకుండా వస్తారు. హల్లెలూయా. కాబట్టి వాక్యం దగ్గరికి రావాలి తప్ప ఏదో మందిరం కడితే వచ్చేది కాదు. మందిరం పైన మనం దృష్టి అనేది తర్వాత పెడదాం, కానీ అది అవసరతే. కానీ ముందు వాక్యం యొక్క సత్యం కొరకు మనము గమనించాలి. ప్రతి సంఘములో వారికి అనగా విశ్వాసులకు పెద్దలను ఏర్పరిచి తర్వాతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ అపోస్తుల కాలములో కూడా ప్రతి సంఘములో సంఘ పెద్దలు ఉండాలనేది మరి అపోస్తులు ముందుగా ఎరిగిన వారై ప్రతి సంఘములో పెద్దలను నియమిస్తూ వస్తున్నారు. మరి సంఘ పెద్దలు ఎందుకు అవసరం అంటే, సంఘ పెద్దలు అంటే ఏదో పొడుగున్న వారిని ఎన్నుకోవడమా, డబ్బున్న వారిని ఎన్నుకోవడమా? అసలు ఈ సంఘ పెద్దలు ఎవరు, ఎందుకు అవసరం అనేది మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములో ఈ యొక్క అవసరత అనేది, సంఘ పెద్దల యొక్క అవసరత అనేది ఏర్పడింది కనుక ఆ తర్వాతనే వాళ్ళు సంఘములలో పెద్దలను నియమించాలనేది అక్కడి నుంచి వాళ్ళు ఏర్పరచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా.
దాన్ని మీరు గమనించండి. అపోస్తల కార్యములో మొదటిగా చూసినట్లయితే మనకు తెలుసు అందరికీ 6వ అధ్యాయములో 1 నుంచి 6 వరకు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, శిష్యులు అంటే యేసుప్రభు శిష్యులు మళ్ళీ ఇంకో కొంతమంది 12 మంది పోతే మళ్ళీ అందులో ఇంకొక దాన్ని ఏమంటారు 72 మంది పోతే ఇంకో కొంతమంది శిష్యులు వచ్చేది కాదు. విశ్వాసులు, సంఘము అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు అనేక మంది విశ్వాసులు వారు ప్రకటిస్తున్న సత్యవాక్యము దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. ఆ విశ్వాసుల సంఖ్య పెరుగుతున్నప్పుడు జరిగిన కార్యం ఏందని ఇక్కడ చదువుతున్నాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని. అనుదిన పరిచర్య ఒకటి ఉన్నదండి. ఆదివారం పరిచర్య వేరు, అనుదిన పరిచర్య వేరు. హల్లెలూయా. వింటున్నారా? అనుదిన పరిచర్య ఒకటి అవసరత వచ్చింది. అప్పుడు వారానికి ఒక పరిచర్య వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారం యొక్క పరిచర్యలేనేమో పాస్టర్ పని చేయాలి, ఆ పనిని ఆయన కలిగి ఉండాలి. అనుదిన పరిచర్యలో ఇప్పుడు ఎవరు ఉండాలనేది చూద్దాం. అనుదిన పరిచర్యలోని తమలోని విధవరాండ్రను అంటే సంఘములోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని. ఇంకా కొందరు చిన్న చూపు చూచిరని మిగిలిన విశ్వాసులు హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. హల్లెలూయా. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు వచ్చేసాయి సంఘములోనే. వింటున్నారా? హెచ్చు తగ్గులు వచ్చేసినప్పుడు అక్కడ భేదం ఏర్పడింది. 2వ వచనములో అప్పుడు 12 అపోస్తలులు. ఈ విషయం అంతా ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే అప్పుడు పెద్దలుగా ఉన్నటువంటి అపోస్తలుల దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. ఆ అపోస్తలుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిదనంటే తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి. కాదు వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞను గురించి చెప్తున్నా నేను. ఈ 12 మందికి లేదా 11 మందికి యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, వింటున్నారా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి మీరు చూడండి 20 వరకు. 19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు. ఇప్పుడు శిష్యులుగా చేయుడి అంటే విశ్వాసులుగా చేయండి, వాక్యాన్ని నమ్మేవారిగా చేయండి అని యేసు ప్రభు 11 మందికి శిష్యులకు అక్కడ చెప్తున్నాడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు. తర్వాతగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. నమ్మిన వారికి యేసు ప్రభును దేవుడని నమ్మిన వారికి మొదటిగా బాప్తిస్మం ఇవ్వాలి. ఆ బాప్తిస్మము నామములు ఇవ్వాలి. ఆ నామము ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది నామం కాదు అని మనము గ్రహించాలి. ఇప్పుడు నామములో బాప్సం పొందిన తర్వాతగా వీళ్ళు ఏమైతున్నారనంటే సజీవమైన దేవుని సంఘం అయితే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ పని ఏమిటంటే, ఈ సంఘానికి వీళ్ళ పని ఏమిటంటే, చదవండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి. అది కాదు సార్, ఇక్కడ మత్తయి సువార్తనే ఇంకా నేను చెప్పింది. ఓకే. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో. బాప్తిసం ఇచ్చిన తర్వాతగా వీళ్ళు విశ్వాసులు అవుతారు కదా, గమనించండి. మొదటిగానేమో సువార్త ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించినప్పుడు లోకములో ప్రజలలో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఇప్పుడు బయటకు వస్తారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు సంఘముగా దేవుని ప్రజలుగా పిలువబడతారు. ఈ సంఘానికి ఇప్పుడు వీళ్ళ పని ఏంటిది, అపోస్తలుల పని ఏంటిది అసలు, దాన్ని నేను మాట్లాడుతున్నాను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో. బాప్తిసం ఇచ్చిన తర్వాతగా చూడండి యేసుప్రభు చెప్తున్నాడు శిష్యులకి, మీరేం చేయాలంటే బాప్తిసం ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఎవరికి? శిష్యులకు, అంటే విశ్వాసులకు బోధించాలి. బోధించే పని సేవకుంది. హల్లెలూయా. వింటున్నారా? సంఘ విశ్వాసులకు బోధించవలసిన పనేమో దైవజనుంది, సేవకుంది. దేవుడు పిలిచిన సేవకుని పని అది.
దయచేసి అందరు గమనించండి. ఈ మెల్లగా ఉంటే ఏమవుతుందని అంటే చీకటి దయ్యం అవుతుంది. మెల్లగా ఉంటే చీకటి దయ్యం అవుతుంది. చీకటి దయ్యం అని ఎందుకు అన్నానంటే నిద్ర. హల్లెలూయా. అది చీకటి దయ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్, మీరు పోలీస్ స్టేషన్కి రాలేదు. అయ్యా దాసు గారు, అంటే చేతులు కట్టుకొని కూర్చోవడం, ఏదో విచారం ఇట్లా పెట్టుకొని చూడడం. మనం కదలాలి. కదులుతా ఉంటే మన బాడీలో ఏమవుతుందంటే చురుకుదనం వచ్చేస్తుంది. అప్పుడు మనము దేవుణ్ణి వాక్యాన్ని శ్రద్ధగా వింటాం, విన్నదాన్ని గ్రహిస్తాం, గ్రహించిన దాన్ని అర్థం చేసుకొని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దైవజనుని యొక్క పని ఏమిటి అనే దాని గురించి చెప్తా ఉన్నాను. యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు, మీరు మొదటిగా సువార్తను ప్రకటించిన తర్వాత కొందరు నమ్ముతారు, ఆ నమ్మిన తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి, బాప్తిసం ఇచ్చిన తర్వాత వాళ్ళు దేవుని సంఘంగా పిలువబడతారు. ఆ సంఘానికి మీరేం చేయాలని అంటే దేవుని నా వాక్యాన్ని నేను ఏమైతే మీకు ఆజ్ఞాపిస్తున్నానో వాటిని మీరు బోధించాలి. బోధించే పనేమో దైవజనుంది, సేవకుంది. హల్లెలూయా. మరి ఇప్పుడు సంఘముగా సమకూర్చబడిన తర్వాత అందులో ఇప్పుడు ఏమొస్తున్నాయి? హెచ్చుతగ్గులు వస్తున్నాయి, భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, భేదాలు వస్తున్నాయి. అర్థమవుతుందండి? మరి వాళ్ళ యొక్క సమస్యలు ఇప్పుడు ఎవరు చూడాలి? ఇది అనుదిన పరిచర్య. హల్లెలూయా. ఈ అనుదిన పరిచర్య కొరకు పాస్టరే ఒకవేళ కర్తగా ఉంటాడా, లేకపోతే ఏం అవసరం వచ్చిందనేది వాళ్ళు ఏం చేశారనంటే ఈ పెద్దలను నియమించలేదు, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత విశ్వాసులు వస్తూ ఉన్నారు, పెద్ద సంఘముగా కూడా తయారైతా ఉన్నది. కానీ అక్కడ పెద్ద సంఘానికి పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. వింటున్నారా? హల్లెలూయా. ఒకవేళ మీది చిన్న సంఘమే అయితే మీకు సమస్యలు కూడా చిన్నగానే ఉంటాయి. పెద్ద సంఘం అయితే పెద్ద సమస్యలు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రములు. కాబట్టి సమస్య లేకుండా మాత్రం ఉండరు. అప్పుడు ఈ సమస్యల విషయంలో ఎవరు పరిష్కారం చేయాలి? అది సేవకుడి యొక్క బాధ్యతనేనా, లేకపోతే ఇంకెవరి బాధ్యతనా? అప్పుడు వీళ్ళకి అక్కడ సంఘంగా ఉన్నారు కానీ పెద్దలు లేరు గనక ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాటి మాటికి ఎవరి దగ్గరికి పోతున్నారు? తుమ్మినా, దగ్గినా, జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా, ఎవరన్నా ఏమన్నా అన్న వాళ్ళు తిట్టినా, అగో నీకు భాష రాదు, నీకు చదువు రాదు, నువ్వు మూర్ఖురాలివి, నువ్వు విధవరాలివి, నీ భర్త లేడు, లేకుంటే నీ పిల్లలకు సరిగా నువ్వు పట్టించుకుంటలేవు. ఇట్లాంటి కష్టాలన్నీ ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు భార్య భర్తల మధ్యలో కావచ్చు, తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, ఆస్తి భాగాల మధ్యలో కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మేము అన్ని వదులుకొని ఆ డినామినేషన్ అంతా వదులుకొని, లేదంటే ఆ లోకాన్ని అంతా వదులుకొని, ఆ బంధుత్వాన్ని అంతా వదులుకొని మేము నీ దగ్గరకు వస్తే నువ్వు ఏదో మంచివాడవని వాక్యం చెప్తావని మేము విశ్వాసములో ఉంటే ఇప్పుడు యేసుప్రభు వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడా? వాళ్ళు నమ్ముకునేది యేసుప్రభునే. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో ఏదైనా గొడవ వచ్చిందనుకో, ఇప్పుడు యేసుప్రభు వస్తాడా, లేకుంటే ఈ శిష్యులను పంపిస్తాడా? అర్థమైందండి? వాళ్ళు ఇప్పుడు ఏమంటారనంటే ఇక్కడ సంఘానికి వచ్చి మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందనుకో, లోకంలోకి పోతే నువ్వు మమ్మల్ని కాదనే పోతివి, మేమెందుకు వస్తాం? మా మాటే వినవైతివి, నీకెందుకు సాయం చేస్తాం? ఈ సమస్య వస్తుంది కనుక ఇప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు చెప్పుకోవాలి? ఉన్న ఒకే ఒక దిక్కు ఎవరంటే అపోస్తులైన వాళ్ళకు. హల్లెలూయా. ఆ యూద మతం నుంచి వస్తున్నారు, లేదంటే ఆ శాస్త్రుల పరిచయల ఆ బోధన నుంచి వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళేమో యెహోవా దేవుడు అని నమ్ముతున్నారు, ఈ శిష్యులేమో యేసుప్రభు దేవుడు అని చెప్తా ఉన్నారు. ఆయనే భూమి మీదకి వచ్చి మానవ శరీరం ధరించుకొని మన పాపాల కొరకు చనిపోయాడు గనక ఆయనే దేవుడు, ఆయన తిరిగి లేచాడు, ఇప్పుడు ఆయన నందు విశ్వాసం ఉంచితేనే మీరు రక్షించబడతారనే విధంగా చెప్పినప్పుడు వాళ్ళు సత్యం తెలుసుకొని ఆ యొక్క సద్దుకాయ లేక, ఆ యొక్క పరిచయ లేక, ఆ ప్రధాన బోధకుల యొక్క ఆ పరిచయాల నుంచి, లేదంటే వాళ్ళ సంఘాల నుంచి, వాళ్ళ సిద్ధాంతాల నుంచి, వారి ఆచారాల నుంచి వీళ్ళు బయటకు వచ్చారు. అలాగనే యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు లోకములో ఉన్న విగ్రహాలను వదిలిపెట్టి, లేదంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారం వదిలిపెట్టి ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు విశ్వాసంలో ఎదుగుతున్నారు. మళ్ళీ వీళ్ళ పనులన్నీ ఇప్పుడు ఎవరు చేయాలి? ఇక్కడ వాళ్ళ పెళ్లిళ్ళు చేయాల్సి వస్తుంది, వాళ్ళకి సంబంధాలు చూడవలసి వస్తుంది, అందులో వాళ్ళకు మరణం వస్తే సమాధులు చేయవలసి వస్తుంది. హల్లెలూయా.
ఎవరికైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ పంపించవలసి వస్తుంది, లేదంటే ఏదన్నా భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తే ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు యేసు ప్రభు చేస్తాడా? అక్కడ 12 మంది శిష్యులు వాళ్ళు చేస్తారా? హల్లెలూయా. వాళ్ళకు ఉన్న ఒకే ఒక దిక్కు ఎవరంటే అపోస్తులే. ఇప్పుడు ఏం జరిగినా ఒక బ్రదర్ నన్ను ఓర్తలేడు, ఇగో ఈ సిస్టర్ నాతో మాట్లాడతలేదు, లేకపోతే నా డబ్బులు తీసుకునేది ఇస్తలేదు, లేదంటే ఇదిగో నా యొక్క కొడుకును తిట్టింది, లేదంటే నా భర్తని ఇట్లా అన్నాడు. ఈ విషయాలన్నీ ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? వాళ్ళ అపోస్తుల దగ్గరికే రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తులు ఏం చెప్పుదామన్నా, ఏం చేద్దామన్నా, ఎడుపోదామన్నా మాటి మాటికి యేసుప్రభు చెప్పినట్టుగా ఆ న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు వచ్చి, అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమన్నట్టుగా మాటి మాటికి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చదవడం కుదురుతలేదు, వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి చెప్పేది కుదురుతలేదు, లేదంటే వీళ్ళు ప్రార్థన చేయడం కుదురుతలేదు. ఈ విషయాలలో వీళ్ళు తలమూనుకలైపోయారు. అరే ఏం చేద్దాం ఇప్పుడు? మాటి మాటికి వీళ్ళంతా ఇట్లా అంటారు కదా, ఈ విషయాల కొరకు మనమే చేస్తే, మనమే పట్టించుకుంటే ఇది కుదిరేటట్లేదు. అక్కడ దేవుని పని ఆగిపోతూ ఉంది. ఆయన మనకేం చెప్పాడనంటే మీరు సర్వలోకానికి వెళ్ళమని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేనా కాదా? అన్నాడా లేదా? ఇప్పుడు వీళ్ళని పట్టుకొని కూర్చుంటే మళ్ళీ మిగతా వాళ్ళ సంగతి ఎట్ట వీళ్ళకి? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ కూడా కొన్నిసార్లు విశ్వాసులే లేనప్పుడు ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతాడు. ఓ 4 విశ్వాసులు అయితే అనుకో గానే కూర్చుంటాడు. అర్థమైందా? అది కాదు. అక్కడ నువ్వు మొదట్లో ఎవరు లేనప్పుడు తిరిగావో అలాగనే నీకు 100 మంది విశ్వాసులు వచ్చినా 1000 మంది విశ్వాసులు వచ్చినా నువ్వు తిరుగుతూనే ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని చూడాలి, సంఘాన్ని చూడకూడదు, సంఘ విషయంలో పట్టించుకోకూడదు అనేది కాదు. కానీ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కూటం ఉన్నది బ్రదర్ రండి అని అంటే, నాకు కూటం ఉన్నదని అంటావు. అప్పుడు అనలేదు కదా ఈ కూటం ఉన్నదని. అంటే కొంత నీకు ప్రజలు రాగానే ఇక అంత తెలిసిపోయిందా? ఇంకా తిరిగేది లేదా? ఇంకా చూసేది లేదా? వినేది లేదా? హల్లెలూయా. చూడండి, దైవజనుడు కూడా ఇంకా ఎన్నో కార్యాలు తెలుసుకోవాలి, ఎన్నో విషయాలను వినాలి, ఎంతో వినాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాతకు పోయి అక్కడ సంఘానికి చెప్పుకోవాలి. తర్వాతగా ప్రవక్త మనకు చెప్పాడు, మీ సమస్యలు ఏమన్నా ఉన్నా, మీలో ఏమన్నా భేదాలు, లేదంటే వాక్య విషయంలో విరోధాలు, లేదంటే వర్తమానములు ఏమన్నా తేడాలు వచ్చినప్పుడు మీరు వాటన్నిటి విషయములో ఒక దగ్గర కూర్చోండి, చర్చించుకోనండి, సేవకులుగా కూడుకోండి అని చెప్పాడా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములలో విశ్వాసులలో తేడా వచ్చినప్పుడు దానికి ఇప్పుడు ఏం చేయాలనో ఇక్కడ ఒక ఏర్పాటు జరుగుతూ ఉన్నది. అలాగనే సేవకులలో వచ్చినప్పుడు కూడా దానికి కూడా ఒకటి ఉండాలి. అదే ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చర్చించుకోవాలి, ఇక్కడ కూడా కొందరు కావాలి, దానికైనా మనం గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే మాటి మాటికి వచ్చి ప్రతి ఒక్కొక్కరు, అయ్యా మా సమస్య ఇది, అయ్యా మా బాధ ఇది, మా ఇబ్బంది ఇది, ఒకసారి మీరు రండి, ఒకసారి పోండి, ఈ విధంగా అన్నప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అరే ఈ కరోమంటేనో కప్ప కోపం, ఇడవమంటేనో పాము కోపం అన్నట్టు ఇక్కడ వీళ్ళతోనే ఉంటేనేమో దేవుడితో ఒక బాధ, ఆయనేమో అందరి దగ్గరికి పొమ్మన్నాడు. పోనీ అడిపోతేనేమో వీళ్ళతోనే బాధ. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఆ విషయంలో ఏం చేద్దామని ఈ 12 మంది కూర్చొని 11 మంది కూర్చొని ఆలోచన చేసి ఉండాలి అక్కడ ఖచ్చితంగా. దానికనే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. చూడండి అపోస్తల కార్యం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, పౌలు గారితో అని నేను అనుకుంటాను, లేకపోతే అప్పుడు ఇంకొకటి చీట్లు వేసిండు కదా. హల్లెలూయా. ఈ 12 మంది అక్కడ కూర్చొని ఇప్పుడు ఏం చేస్తున్నారు?
అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, విశ్వాసులందరిని పిలిచి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. హల్లెలూయా. మీ కుటుంబ సమస్యలు కానీ, మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ, మీ భార్య భర్తల మధ్యలో గొడవలు కానీ, అన్నదమ్ముల మధ్యలో పంపకాలు కానీ, ఈ విషయాలలో మరి ఆడేంటిది గెట్టుకాడ కానీ, లేదంటే బాయికాడ కానీ, లేదంటే ఏదన్నా అప్పుకాడ కానీ, ఈ సమస్యలన్నిటికీ మేము కాదు బాధ్యులము. హల్లెలూయా. మేము దేనికి పని కలిగి ఉన్నామనంటే దేవుని వాక్యాన్ని బోధించాలి. హల్లెలూయా. వాక్యమును బోధించేటి మానేసి మీ సమస్యల చుట్టూ మేము కూర్చొని ఉండాలా అని ఇప్పుడు వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి అందరిని పిలిచి ఇప్పుడు వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను, సంఘానికే చెప్తున్నారు వాళ్ళు, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని, వాక్య విషయములో జ్ఞానం కలిగిన వారు, కొంచెము ఎదిగిన వారు, అర్థం చేసుకొని దాన్ని గ్రహించేటువంటి వారు, సంఘానికి కీడు కలిగించని వారు, సేవకుడికి వ్యతిరేకము లేని వారు, మాట్లాడిన వారు, సమస్యలు సృష్టించని వారు మీలో ఎవరైనా ఉన్నారేమో మీరే తేల్చుకోండి. మేమే పెడితే ఏమనుకుంటారు తెలుసా? పాస్టర్కు దగ్గర కాబట్టిగా ఆయన సంకనేసుకొని ఈయనను నిలబెట్టిండు కాబట్టి పాస్టర్కి ఆయన అప్పుడప్పుడు కొన్ని మేలుకరంగా ఉంటాడు కాబట్టి కానీ ఆయనను సంఘ పెద్దగా పెట్టాడు. మేము ఆయన మాట ఎందుకు వింటామని అప్పుడు వినరు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మీరే ఏర్పరచుకోనండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయం చెప్తున్నారు సంఘం అంతటికి. మంచి పేరు పొందిన 7 మనుషులను, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోనండి. మేము వారిని ఈ పనికి నియమింతుము. మేము ఈ పనికి వారిని నియమింతుము. హల్లెలూయా. ఏ పని ఇప్పుడు వాళ్ళది? ఈ సంఘములో అనుదిన పరిచర్య. కాబట్టి ఇప్పుడు అనుదిన పరిచర్య కొరకు అక్కడ కొందరు అవసరం వచ్చిండ్రు. వారినే సంఘం యొక్క పెద్దలు అని పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో చూడండి 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును, అంటే సేవకుడి పని ఏంటిదప్పుడు? మేము ప్రార్థన యందును, వాక్య పరిచర్య యందును, వాక్యం వినాలే, వాక్యాన్ని చదవాలే, వాక్యాన్ని బోధించాలి. హల్లెలూయా. దైవజనుని యొక్క పని. మేము వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అప్పుడు సంఘానికి, విశ్వాసులకు ఆ విషయాన్ని అసలు మా పని ఏందో తెలుసా? ఇదిగో దేవుడు మాకిచ్చిన పని ఇది, మరి మాకిట్ట తెలియదు. ఎందుకంటే అప్పుడు సంఘమే లేదు కాబట్టిగా, ప్రజలే రాలేదు కాబట్టిగా మాకు ఆ సమస్యల గురించి తెలియదు. అయితే ఇప్పుడు సంఘం ఏర్పడింది, సమస్యలు వచ్చినాయి కాబట్టిగా ఆ సమస్యల కొరకు ఈ సంఘములో మీరే కొందరిని ఎన్నుకోనండి. అప్పుడు చెప్పిండ్రు వీళ్ళు. హల్లెలూయా. తర్వాతకు చూడండి, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైన వివరించి విషయమంతా మా పనేందో మీ పనేందో అని చెప్పినప్పుడు సంఘం అంతటికి, జన సమూహం అంతటికి ఈ మాట ఇష్టమైనందున వారు విశ్వాసముతోను, ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎవరు విశ్వాసముతో నిలబడుతున్నారు, ఎవరు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు అని వాళ్ళు ఎరిగిన వారై స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పెర్మానాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయ అనువాడు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వాళ్ళే ఎన్నుకున్నారు. ఇగో ఈ బ్రదర్ అయితే బాగుంటుంది, ఇగో ఈ బ్రదర్ అయితే బాగుంటుంది, ఈ బ్రదర్ అయితే బాగుంటుంది అని నువ్వు ఉంటావా, మరి పనులని చేస్తావా, మేము ఇట్లా ఆలోచన చేస్తున్నాము, మరి మీరు నిలబడండి అని ఇదిగో మరి దైవజనులు ఇలా చెప్పారని వాళ్ళే ఆలోచన చేసుకొని వాళ్ళని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వీరు వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ 7 ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి సంఘానికి అప్పగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇది మొదటిగా జరిగిన కార్యము. ఈ ప్రకారంగానే అన్ని సంఘాలలో జరగాలి. ఇప్పుడు అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక.
సంఘానికి సంఘ పెద్దలు ఇప్పుడు ఎందుకు అవసరం అనే విషయాన్ని మీరు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాతగా మరి ఇలాంటి కార్యమే పాత నిబంధనలు జరిగింది. ఇలాంటి కార్యమే పాత నిబంధనలు జరిగింది. నిర్గమకాండము మనకందరికీ తెలిసిన వాక్యమే, దైవజనులం కాబట్టి చూద్దాం. 13వ వచనం నుంచి 22 వచనాల వరకు ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలను మోషే ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన తర్వాతగా ప్రవక్త అంటున్నాడు, వారు 25 లక్షల మంది అని ఒక దగ్గర అంటున్నాడు. ఇంత పెద్ద సంఘం, ఇంత పెద్ద సంఘం ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర మా అంటే ఒక 5,000 6,000 ఉండొచ్చు అనుకుందాం ఈ అపోస్తల కాలంలో. వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటే మరి 20 లక్షల మంది ఉన్నప్పుడు 20 లక్షల మంది ఉన్నప్పుడు వాళ్ళకి సమస్యలు ఉండవా? హల్లెలూయా. అప్పుడు ఈ పద్ధతి కానీ ఈ క్రమం కానీ అప్పుడు లేక మోషే ఒక్కడే తన పైన వేసుకున్నాడు ఇదంతా. ఇంకంతా అలాంటి సోల్ నేనే అనుకున్నాడు ఆయన. దాన్ని చదువుతున్నాం 18వ అధ్యాయం. ఒక రోజున ఇశ్రాయేలీయులను ఆ మోషే వదిలిపెట్టి అరణ్యానికి పారిపోయిన సంగతి మనకు తెలుసు. దేవుడు అక్కడ తన్ని పిలిచి అతనికి మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళమని చెప్పిన తర్వాతగా ఆ మోషే ఏం చేశాడనంటే మిద్యాను దేశంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయనకు పిల్లలు కలిగారు. దేవుడు ఇక్కడ ఈయనను పిలిచిన తర్వాతగా మామతో చెప్పి తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడుగా సరిపోయా అని మామ పంపించేశాడు. కొంతకాలం అయిన తర్వాతగా మోషే ఐగుప్తుని తీసుకొని వచ్చాడు. వీళ్ళు ఎక్కడున్నారు, నా బిడ్డ ఎట్లున్నది, నా మనవళ్ళిద్దరు ఉండే గెర్షోము ఇంకొక ఆయన పేరు మోషే కొడుకులు, నా మనవళ్ళు ఎట్లున్నారని మోషే మామ చూడడానికి వచ్చిండు. ఒకసారి బిడ్డింటికి వచ్చిండు, అల్లునింటికి వచ్చాడు. వచ్చేసరికి వచ్చిన మామను చూడతలేడు, తిన్నవా అని పలకరిస్తలేడు. మరి బ్రదర్ మోషే గారు, అదే నేను ఇందాక చెప్పింది, అయ్యా మరి అత్తమ్మ ఎట్టున్నదని అడుగుతలేడు, లేకపోతే మరి మా మరదళ్ళు ఎట్లున్నారని అడుగుతలేడు. మరి ఆ దేశంలో మన వాళ్ళందరూ కొందరు, ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కదా, స్నేహితులు ఎట్టున్నారు, ఫలానోళ్ళు ఎట్టున్నారు, ఇవన్నీ ఏం మాట ముచ్చట లేకుండా ఆయన ఈ విశ్వాసాల చుట్టే తిరుక్కుంటూ కూర్చున్నాడు. ఇక హల్లెలూయా. మోషే మామ చూసిండు, తెల్లారి చూసిండు, పొద్దుకు చూసిండు, వచ్చిన రోజు చూసిండు. వింటున్నారా? అప్పుడు వచ్చి ఈ మోషేను మామనే పలకరించి మాట్లాడతాడు. తర్వాత ఇది 13 నుంచి దానికి తర్వాత మీరు లేఖనాలు చూసుకోనండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ఎప్పటి వరకు అండి? ఉదయం నుంచి సాయంకాలం వరకు గంటలు లేదు కానీ ఇక పొద్దునే చీకటితోనే లేచినడు కావచ్చు, ఎందుకంటే పూర్వకాలంలో అట్లాంటిదే ఉండే. హల్లెలూయా. పక్క మీదికెళ్ళి పట్టుకున్నారు ఈయనను, మోషేను. వచ్చి ఇంకా కొందరు ఏమనుకున్నారనంటే మరి చాలాసేపు అయితే ఇంకా మనకంటే ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుతుంటారు కాబట్టిగా మనమే ముందుగా పోదామని చీకటితో వచ్చి కొందరు ఇంటికాడ కూర్చున్నారేమో. మోషే లేవంగానే పిలిచి కూర్చుండే పెట్టారు. ఇక హల్లెలూయా. ముఖం కడగలే, టీ తాగలే, టిఫిన్ చేయలే, ఏమీ లేకుండా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూర్చుని ఉంటే అల్లుడు ఎడిపోయిండమ్మా, రాత్రి వచ్చిన కదా ఇంతవరకు మాట్లాడతలేడు, ముచ్చట్లేదు, ఏమన్నా కోపమైందా అమ్మా, నేనేమన్నా పంపించలేదా, నేను వద్దానడా, అల్లుడు ఎందుకు మాట్లాడతలేడు బిడ్డను అడగవచ్చు. ఒకవేళ అయ్యా అట్లాంటిది ఏం లేదు కానీ ఆయన చాలా బిజీలో ఉన్నాడు, పెద్ద సంఘం కలిగినాడు. ఇప్పుడు ఆయన ఆ సంఘంలో చాలా కొన్ని సమస్యలు వచ్చినాయి, ఆ సమస్యలను బట్టి ఆయన వాళ్ళకు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఇంతే డాడీ అని ఆమె చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు మామ వచ్చాడు, చదవండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ప్రజలు మోషే యొద్ద సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలుచుండిరి.
మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా మోషే, అప్పుడు మోషే చెప్తున్నాడు, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదారు. వాళ్ళ సమస్యలు ఏంటిదో చెప్పడానికి. అలాగనే నా దగ్గర నుంచి వాళ్ళకు జవాబు. ఎందుకనంటే వాళ్ళు వేరే దేశానికి పోయేటట్లేరు, వేరే రాజు దగ్గరికి పోయేటట్లేదు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేటట్లేదు. ఎందుకని అంత ఇప్పుడు నేనే బాధ్యత అంతా నాదే, నేనే తీసుకొచ్చిన కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఇప్పుడు వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నేనే చెప్పాలి కనుక అందుకొరకనే మావా ఇక వీళ్ళ కొరకు నేను ఇక్కడ ఇక మాట్లాడకుండా తప్పట్లేదు. ఇప్పుడు ఏమన్నానంటే దేవుడు కూడా నన్ను మరి పెద్దగా పెట్టిండు కాబట్టి ఆయన నా మీదనే భారం పెట్టిండు. మొన్న ఒకసారి నేను వాళ్ళకి అన్నం లేదనంటే నువ్వే పెట్టమని అన్నాడు. ఇప్పుడు పంచాయతీ కూడా నువ్వే చెప్పమని అంటాడు. ఇక మళ్ళీ ఎందుకు ఆయన దగ్గర పోయేది, నేనే చెప్తానని అని కూర్చున్నాడు. ఇక హల్లెలూయా, అంతేనా కదా? సరే, తర్వాతకి ఇప్పుడు మోషే మామయ్య ఏమంటాడనంటే వారికి వాద్యం ఏదైనా కలిగిన ఎడల, వాక్యం చదివేటప్పుడు చెప్తాను, పేజీ తిప్పేసి పెన్ను రాసుకొని మళ్ళీ నువ్వు అక్కడిక్కడ చూడకు, ఏలు పెట్టుకో అన్ని. 16వ వచనం, వారికి వాద్యం ఏదైనా కలిగిన ఎడల, ఏదైనా వాళ్ళలో ఏదైనా గొడవలు సమస్యలు వచ్చిన ఎడల నా యొద్దకు వచ్చేదారు. వాళ్ళు నా దగ్గరికి వస్తారు, ఇంకెవరి దగ్గరికి పోతారు? నేనే నాయకుని కదా, ఈ ప్రజలందరూ నేనే వినిపించిన కదా, ఈ యొక్క సంఘములో కూడా విశ్వాసులందరూ నా మాట వినే, నేను చెబితేనే సువార్త విని దేవుని దగ్గరకు వచ్చిర్రు. వీళ్ళకి ఏ సమస్య ఉన్నా పాస్టర్గా నేనే చేయాలి. ఇప్పుడు మనం చేసే పని అదే, మోసే చేసే పని అదే. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడాలను, దేవుని యొక్క పద్ధతులను, కట్టడాలను, ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని నేను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే యొక్క మామ అంటున్నాడు, అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. హల్లెలూయా. ఏమన్నారు? మోషే మామ అంటున్నాడు, మోషేతో నువ్వు అంటే ఏదో నువ్వు చేసేది రైట్ అయినా కానీ అది సరైనది కాదు. ఎందుకనంటే మా దేశంలో నేనే పెద్దను, మా ఊళ్ళో కూడా అందరు నా దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నాకు కూడా ఇటువంటి సమస్య ఒకటి వచ్చింది. ఇప్పుడు అపోస్తలకు కూడా సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు ఒక పని చేసారు. ఇప్పుడు ఈయన దగ్గర కూడా అట్లాంటి సమస్య వచ్చింది. అప్పుడు ఈయన ఏం చేసిండో దాన్ని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. నీకెట్టయితే ఇంతమంది ప్రజలు ఉన్నారో మా దేశానికే నేను పెద్దను, మా కులానికే పెద్దను, మా యొక్క మండలానికి పెద్దను, మా జిల్లాకు పెద్దను. వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వస్తారు. సమస్య ఏది ఉన్నా సీమ చిటుకు అన్న నా దగ్గరికి వచ్చి నన్ను పిలుస్తారు. కాబట్టి నేను కూడా అట్లాంటి బాధను అనుభవించానయ్యా. అల్లుడా జాగ్రత్తగా ఇప్పుడు నా సంగతి చెప్తున్నా, ఒకటి వినని చెప్తా ఉన్నాడు. ఇక నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట వినుము. నా మాట వినుమని అంటున్నాడు. ఇది దేవుని మాట కాదు. అక్కడ నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడైండును. అది కనుక నువ్వు పాటిస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి, ప్రజల పక్షమున ఖచ్చితంగా దేవుని పక్షమున ఉండాలి. దేవుని సముఖమున ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలెను. అది మంచిదే. వాళ్ళ వాద్యములను ప్రార్థనా పూర్వకంగా తీసుకొని పోవాలి. నీవు వారికి ఆయన కట్టడాలను, ధర్మశాస్త్ర విధులను బోధించి, వ్యభిచారం చేసినప్పుడు ఏం చేయాలి, లేదనంటే జారత్వం జరిగినప్పుడు ఏం చేయాలి, ఒకవేళ ఎద్దునెత్తుకపోయినప్పుడు ఏం చేయాలి, లేదనంటే ఆ యొక్క పొరుగువాని ఆస్తిని ఏమన్నా ఆక్రమించుకున్నప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ పదాజ్ఞలను చెప్పాడు. అంతేనా కదా? హల్లెలూయా. అయితే ప్రజలలో ఇప్పుడు అవి సమస్యలుగా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ నీవు ఒక్కడవే చేసేది కాదు, నాకు కూడా ఇట్లాంటి అనుభవం ఉన్నది, నాకు కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చాయి. అప్పుడు నేనేం చేశానో అది నీకు చెప్తున్నాను, ఇది కనుక నువ్వు చెయ్యాలి అని చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయమని అంటున్నాడు.
ధర్మశాస్త్ర విధులను బోధించి నీవైతే వాక్యాన్ని బోధించాలి. వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. వాళ్ళు ఏమేం చేయాలి, ఎట్టి చేయాలో అది బోధించే పని నీది. కానీ కూర్చొని పొద్దంతా కూర్చొని తిండి తిప్పలు లేకుండా నువ్వు చెప్పకుండా వాళ్ళు ఇప్పుడు ఒక 50 మంది వచ్చారు అనుకో, 50 మంది వాళ్ళంతా ఏం చేయాలి, పొద్దునొచ్చి ముందర చెప్పినోడు వాళ్ళ లైన్ ఎమ్మటి లైను. ఇప్పుడు వాళ్ళు ఇంటికి పోయేటట్లేదు, నిన్ను వదిలిపెట్టట్లేదు, మళ్ళీ సమస్య పరిష్కారం కాదాయి. కాబట్టి వాళ్ళంతా విసిగిపోయి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అలాగనే నీవు బాధపడుతున్నావు, ఈ పని మంచిది కాదు అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు. ఆమేన్. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యముగా దైవభక్తి సత్యాసక్తి కలిగి, ప్రజలందరిలో ఉన్నటువంటి భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి ఈ పనిని చేసేటువంటి వారిని కొందరు నువ్వు ఎన్నుకో, ఏర్పరచుకో అని చెప్తా ఉన్నాడు. లంచగొండులు గాని మనుషులను ఏర్పరచుకొని, లంచగొండులు కాకుండా ఉండే వారిని ఏర్పరచుకొని 1000 మందికి ఒకని గాను, ఎందుకంటే మీరు చాలా మంది ఉన్నారు కనుక 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 70 మందికి ఒకని గాను, 70 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. ప్రజల మీద న్యాయాధిపతులు న్యాయం తీర్చడానికి ఇప్పుడు నియమించాలి. వీళ్ళు అక్కడ సంఘ పెద్దలు. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయేల్ సంఘానికి వాళ్ళు పెద్దలుగా ఉండాలని కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి మీద న్యాయాధిపతులు నియమింపబలను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలను. ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలను. అయితే గొప్ప వాద్యములు అన్నిటినీ నీ యొద్దకు తేవలను. వాళ్ళతోని కానిది ఏదైనా ఉన్నప్పుడు అప్పుడు నీ దగ్గరికి రావాలి, అంతే తప్ప ప్రతిదానికి నీవు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా అండి? ఈ రోజున మనం ఏం చేస్తున్నామని అంటే సంఘం అంత భారం అంతా మనమే తీసుకుంటాం. దాని తర్వాత చూడండి 22 వరకు. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. చిన్న చిన్న విషయాలన్నీ వాళ్ళే తీర్పు తీర్చాలి. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల, అట్లు ఈ భారమును వారు నీతో మోసిన ఎడల నీకు సులువుగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు సంఖ్యాకాండంలోనికి వెళ్దాం. 11వ అధ్యాయము 11 నుంచి 17. 11వ అధ్యాయము సంఖ్యాకాండము 11 నుంచి 17. ఆమేన్. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీ సేవకుణ్ణి బాధించితివి. నీవేలా బాధించితివి? కాగా 11వ వచనంలో కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి. నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా. ఆమేన్. తర్వాత చూడండి. నేనే ఈ సర్వ జనమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచేడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశముకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. హల్లెలూయా. వీళ్ళందరినీ తీసుకొని పొమ్మని నాతో చెప్తున్నావు. వీళ్ళని ఏమన్నా నేను గన్ననా? అరే వాళ్ళ విషయాలన్నీ నా మీద పెట్టి నువ్వు నన్ను ఏదో చేయమని అంటావు. అసలు వాళ్ళు వచ్చింది ఎవరు? నీ మాట విని పొమ్మన్నావు, నువ్వు చెప్పమన్నావు, నువ్వు చెప్పినందుకే నా మీద పెడతాను. ఇదంతా మోషే చూస్తున్నారా? దేవుని దగ్గర పోయి అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమస్తమైన ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటరిగా మోయ నా వలన కాదు. ఒంటరిగా నేను ఒక్కనే నడిపించడం నా వలన కాదు. ఎందుకనంటే వీళ్ళు బువ్వ లేదని అంటారు, చేపలు లేవంటారు, మాంసం లేదని అంటారు, నీళ్లు లేవంటారు. హల్లెలూయా. వచ్చిందా? సమస్య వస్తుందా? అర్థం చేసుకుంటున్నారా? ఆమేన్. చూసారా? ఇప్పుడు మోషే మామ మాట వింటాడా నా మాట వింటాడా అని చూసాడు దేవుడు. అర్థమవుతుందండి? తర్వాతగా
ఈ సమస్త ప్రజలను ఒట్టిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిసిన ఎడల నన్ను చంపుము. ఒకవేళ అట్టనే నువ్వు ఒక్కడివే చేయాలంటే నన్ను చంపు. ఇక నేను వాళ్ళ చేతిలో చచ్చే కంటే నీ చేతిలో చవడం నయం. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల కొంచెం దయా కటాక్షం చూపించు ప్రభువా. నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. హల్లెలూయా. సంఘంతో ఎంత బాధ ఉంటుందో చూడండి. అందరికీ ఉన్నది, కానీ ఈ బాధనంతా మనం వేసుకొని విశ్వాసుల ఏడల సనుక్కోవడము, ఇది ఏ విశ్వాసాలు రా వీళ్ళు, అసలు ఆయనకి విశ్వాసం ఉందా బ్రదర్? ఈ మాటలు అనడం కూడా ఆయన వింటాడు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగున. అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మన దగ్గరకు వచ్చిందని అనుకో, ఆ వ్యక్తి ఎలాంటోడు ఎట్లాంటోడు అంతా మనకు తెలిసిపోతుంటది. కనుక ఇప్పుడు ఏమైనా చెప్పితే ఆయన ఏమంటాడంటే తుపాకి గురిపెట్టి నన్నే కాల్చను అన్నట్టుగా చెప్తాడు. పాస్టర్ వాక్యం నా గురించి చెప్పాడని అంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడు చూడండి 16లో. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు, నీ మీద వచ్చినటువంటి ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ 70 మీద కూడా ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మోషే మామ యొక్క మాటను విన్నాడు. అది లోక పద్ధతిలో, వింటున్నారా, లేదా రాజకీయంలో. అదే ప్రకారంగా ఇక్కడ దేవుడు కూడా మోషేకు దేవుని పద్ధతిలో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? సంఘములో సమస్యలు వచ్చినప్పుడు దైవజనుడే తనంతా కూడా తన మీదే వేసుకొని సేవ చేసేది కాదు. అది సేవ అయినప్పటికీ కూడా అది ఫలభరితంగా ఉండదు, అది మంచిది కాదు. కొన్నిసార్లు ఇవి మంచి కంటే చెడు ఎక్కువ చేస్తుంది. కాబట్టి దేవుడు ఏమన్నాడనంటే మోషే ఏం చేస్తాడో చూశాడు. హల్లెలూయా. వింటున్నారా? అప్పుడు ఆయన దేవుడు చెప్పిన ప్రకారంగా కొందరిని తీసుకొని వచ్చి నిలబెట్టిన తర్వాతగా ఆ బాధ్యత ఆ సంఘమును గురించి అప్పగించేశాడు. ఇప్పుడు మోషేకు సులువైపోయింది. ఇక్కడ పెద్దలకు, సంఘ పెద్దలు అంటే మోషే యొక్క సంఘములో వీళ్ళు పెద్దలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము 2 సందర్భాలలో పాత నిబంధనలో కూడా మరి సంఘానికి వచ్చే సమస్యలను ఎవరు తీర్చాలి, ఎవరు పట్టించుకోవాలని దానికి మరి ఇక్కడ సూచన చూసాం మనం. దేవుడు మరి ఈ కాలములో మన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెనాన్ గారి ద్వారా పెద్దలను నియమించుట అనే వర్తమానం చెప్పాడు. ఇది అందరు దరిదాపు చదువుతూనే ఉన్నారు, తెలుసు. జూలై 20వ తారీఖు 1958లో జెఫర్సన్విల్, ఇండియానా, అమెరికా దేశంలో దీన్ని ప్రవక్త బోధించాడు. అంతేనా అండి? మరి అందరి దగ్గర ఈ పుస్తకం ఉందా? ఈ వర్తమానం పాస్టర్ల అందరి దగ్గర ఉందా? భాషను తీసుకున్న వాళ్ళ దగ్గర ఉందా? చాలామంది దగ్గర లేకపోవచ్చు. ఇందులో ప్రవక్త ఏమంటున్నాడనంటే, మరియు మొదటి పేర, మరియు అది మొదటిగా సంఘములో కొంతమంది పెద్దలను నియమించవలెను. ఇప్పుడు ప్రవక్త కూడా ఏమన్నాడు? మరియు అది మొదటిగా సంఘములో కొంతమంది పెద్దలను నియమించవలెను. నియమించాలనా లేదా? అందరు అసలు నా మాట విన్నారండి? మరి వింటే నియమించాలని చెప్పండి, వద్దనన్న చెప్పండి. ప్రవక్త ఏమన్నాడు ఇక్కడ చెప్తున్నాను నేను.
దేవునికి స్తోత్రం. నా మాట చేయకండి, ప్రవక్త చెప్పింది చేయండి. మొదటిగా సంఘములో కొంతమంది పెద్దలను నియమించవలెను. హల్లెలూయా. పౌలు గారు మొదటి సంఘ కాలంలో కూడా తీతుకు అదే చెప్తా ఉన్నాడు. ఏమని? నువ్వు సంఘం ఉన్నది కానీ దాంట్లో కొందరు పెద్దలు లేరు. ఆ పెద్దలు ఎట్లా నియమింపబడ్డారో, వాళ్ళు ఏం చేయాలనేది నువ్వు చూసావు, అక్కడ ఆ మొదటి సంఘములో చూసావు. ఆ ప్రకారంగానే ప్రతి పట్టణములో, ప్రతి సంఘములో విశ్వాసులున్న ప్రతి దగ్గర కూడా సంఘ పెద్దలు నియమించండి. అందుకొరకే నేను క్రేతులో నిన్ను వదిలిపెట్టి వచ్చాను, అందుకొరకే రంగశేపేటకు నిన్ను రమ్మన్నాను. ఈరోజు చెప్పేది. హల్లెలూయా. అవునా కదా? ఆయన విడిచిపెట్టి వచ్చాడు, మిమ్మల్ని రమ్మని చెప్పాడు. ఇది ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, మరి ఇక్కడ మన యొక్క చిన్న సంఘము శ్రేష్టమైనది, దాని సంఘ పెద్దలను పంపుటకై ఇది ఎటువంటి సంఘ శాఖను లేదా మరి దేనిని కలిగి లేదు. ఇది సంఘము దీని యొక్క సొంత పెద్దలను ఎన్నుకొనును, ఇది దీని యొక్క సంఘ కాపులను ఎన్నుకొనును, ఇది దీని యొక్క ధర్మకర్తలను ఎన్నుకొనును, ఇది సంఘములోనికి వచ్చు దానిని మరియు బయటకు పోవు దానిని సమస్తమును ఎన్నుకొనును. ఏదో ఒక వ్యక్తి ప్రతి దానిపై అధికారము చెలాయించి చెప్పుట అనేది లేదు. అంటే ఒక్క పాస్టర్దే కాదు ఇక్కడ. హల్లెలూయా. తెలియకపోతే ఒకవేళ మీరు ఇంతవరకు సంఘంలో సంఘ పెద్దలను పెట్టకుండా మీరే కనుక అన్ని నడిపించినట్లయితే పర్వాలేదు, కానీ ఇది తెలిసినాకనన్నా సంఘంలో సంఘ పెద్దలను పెట్టండి. నేనేమో ఆర్డర్ చేయట్లేను, నేను జారీ చేయట్లేను ఆజ్ఞను. హల్లెలూయా. అది భావంగా తీసుకోకండి, దయచేసి అర్థం చేసుకుని మీరు సంఘంలో పెద్దలను పెట్టాలనేది దేవుని వాక్యము, వర్తమాన క్రమం. ఏదో ఒక వ్యక్తి ప్రతిదానిపై, అంటే హాస్పిటల్ విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ, గొడవల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ, పంపకాల విషయంలో కానీ, కొట్టుకునేది కానీ, తిట్టుకునేది కానీ, ప్రతిదాని విషయంలో ఒక్కలే ఉండేది కాదు. ఇది ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏదో ఒక వ్యక్తి ప్రతిదానిపై అధికారం చెలాయించి చెప్పుట అనేది లేదు, అది సంఘమే చేయును. మరి ఎవరైతే వచ్చి వారి యొక్క సన్నిధితో వారి యొక్క దశమ భాగములను మరి కానుకలతో సంఘమునకు సహాయపడతారో వారే సంఘమైందురు. అటువంటి దాని మీద ఎల్లప్పుడూ వారు చట్టబద్ధమైన అధికారమును కలిగి ఉందురు. ఈ పెద్దలు ఆ సంఘానికి వచ్చినటువంటి విశ్వాసాల పైన వాళ్ళు సంఘ పెద్దలుగా చెలాయించి అధికారాన్ని కలిగి ఉంటారు. మరియు నేను మునుపటి పెద్దల సముదాయమునకు ధన్యవాదములు తెలియజేయగోరుచున్నాను. సంఘమంతటి కొరకు ఇక్కడ నుండి దీనిని నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. సహోదరుడు కాక్స్, సహోదరుడు ప్లీమెన్, సహోదరుడు హిగ్గిన్ బోతం మరియు సహోదరుడు డిట్స్మ్యాన్ అనే ఆ సహోదరులలో ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే ఈ గుడారములో టెబర్నెకల్ వారు మాకు ప్రభునకు మంచి సేవను చేసి ఉన్నారు. ఏం సేవ చేసి ఉన్నారు? అనుదిన పరిచర్య. హల్లెలూయా. విశ్వాసుల యొక్క అవసరతలు వారు చూసుకొని వారు సేవలో సహకరించున్నారు. ఇది కూడా దేవుని యొక్క సేవనే. హల్లెలూయా. ఇప్పుడు మోషేతో చెప్పాడు, చూసారా, అంతా నీవే చెయ్యాలి, కానీ అందరూ నా ప్రజలే, వాళ్ళకి చేసినా నువ్వు వాక్యాన్ని బోధించిన సేవనే, కానీ వాక్యం బోధించితే సేవ కాదు నా సేవ చేసేది. నా ప్రజలకు ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేసేది కనుక అది నాకు చేసినట్లే అని యేసుప్రభు అన్నాడా? హల్లెలూయా. కాబట్టి ఆ ప్రజల సమస్యల కొరకు సహాయపడుట కూడా సేవనే గనక దీని లోకంలో అన్నారంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. హల్లెలూయా. ప్రజలకు సేవ చేయడమే దేవుని సేవ. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారంటే సేవ అంటే ఏదో సంఘాన్ని కట్టుకోవడమే సేవ అనుకుంటున్నారు. కాదు, అది ప్రజలకు సంఘ పెద్దలు చేసే సేవ కూడా దేవుని సేవే. ఎందుకొరకనంటే మోషేలో ఉన్న దానిని తీసి ఆ యొక్క 70 మంది మీద పెట్టాడు, ఆయనలో ఉన్న ఆత్మను కూడా తీసి వాళ్ళ మీద పెట్టాడు. కాబట్టి అది దేవుని సేవనే. హల్లెలూయా. అర్థమవుతుందండి? సంఘ పెద్దలుగా ఉండేది వేరే సేవ కాదు. అయితే ఇది సంఘములో సంఘ కాపరి వాళ్ళకి దానిని వివరించి చెప్పుకోవాలి. కానీ నా విషయం ఏంటిదంటే ఇక్కడ సంఘానికి పెద్దలు ఉండాలనేది నేను చెప్పే విషయం. దేవునికి స్తోత్రములు. మరి
21వ పేర 18వ పేరాలో కూడా ఇందులో ఏమన్నాడో ప్రవక్త చదువుతున్నాను. పేర ఆ తర్వాత 21. మరి ఇది మొదటిగా రుజువు చేయబడినివ్వండి, తర్వాత కల్ముషము లేని వారిగా వారిని పెద్ద యొక్క కార్యాలయమును ఉపయోగించుకొనివ్వండి. వారి యొక్క భార్యలు సైతము గంభీరమైన వారుగా, అపోహాలు అంటే కొండాలు చెప్పేవారుగా, చాడీలు చెప్పేవారుగా, ఆ యొక్క వేరే విధంగా ఉండేవారుగా కాకుండా స్థిర బుద్ధి కలిగిన వారుగా అన్ని విషయంలో విశ్వాసులుగా ఉండవలెను. పెద్దలు ఒక్క భార్యకు భర్తలుగా ఉండవలను. ఏకపత్ని పురుషుడు వారి యొక్క పిల్లలను మరియు వారి యొక్క సొంత గృహమును మంచిగా పాలించువారుగా ఉండవలను. పెద్ద యొక్క కార్యాలయమును మంచిగా ఉపయోగించువారు, వారికి వారు ఒక మంచి ఘనతను కొనిన వారుగా ఉన్నారు. మరియు విశ్వాసులలో గొప్ప ధైర్యమును కలిగి ఉన్నారు. అది క్రీస్తు యేసులో ఉన్నది. హల్లెలూయా. 21వ పేరాలో చూడండి. మరియు ఈ గొప్ప మందకు విచారణకర్తలుగా ఉండుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను నియమించెను. సంఘ పెద్దలను పెట్టేది పాస్టర్ కాదు, సంఘం ఎన్నుకుంటుందని అంటే అది దేవుడే వాళ్ళను సేవ కొరకు ఎన్నుకుంటున్నాడు అనేది అర్థం. హల్లెలూయా. ఇప్పుడు మేము ఈ సమాజమునకు అంటే ప్రవక్త నెవిల్ గురించి, కొందరు సేవకుల గురించి, తన గురించి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మేము అంటే సేవకులు ఈ సమాజమునకు అనగా సంఘమునకు ఆత్మచేత నింపబడిన మరియు ఈ కార్యమునకు పనికి సిద్ధంగా ఉన్నారని మేము నమ్మిన సద్భక్తి గల నీతిమంతులైన కొంతమంది పురుషులను ఇచ్చుటకై అంటే పెట్టుటకై ప్రయత్నించుచున్నాము. పెద్దల సమూహమును గురించి ఒకసారి చెప్పిన విధంగా వెళ్ళి విధవరాలను మరియు అనాథలను గురించి జాగ్రత్త వహించి ఈ విధంగా సేవ చేయుచు ధారాళముగా ఇచ్చుచు మరియు సంఘము యొక్క శ్రేయస్సు గురించి జాగ్రత్త వహించుచు పరిశుద్ధాత్మ చేత మరియు మంచి సాక్ష్యములు కలిగిన పురుషులను మీరు మీ మధ్యలో వెదుకుడి. మనము సంవత్సరముల తరబడి గొప్ప దైవావేశము గల పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలను కేవలం చదువుచున్నాము. అతడు లేఖనము చెప్పిన దానిని అవసరతను బట్టి దాని స్థానములో పెట్టెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అది మొదటిగా ఒక్క ఆది సంఘములోనే ఆ పెద్దలు ఉన్నారు, కానీ తర్వాతగా సంఘం అక్కడక్కడ స్థాపించబడిన తర్వాతగా ఆయా ప్రాంతాలలో సువార్త ప్రకటింపబడి సంఘాలు కట్టబడిన తర్వాతగా ఆ సంఘ సభ్యులకు సంఘ పెద్దలు లేకుండా పోయినందున దానిని పౌలు గారు ఇప్పుడు తీతుకు చెప్తా ఉన్నాడు. నిన్ను వదిలిపెట్టి వచ్చిందే ఎందుకొరకనంటే, నువ్వు వెళ్ళి ప్రతి పట్టణములో విశ్వాసులు గల సంఘానికి వెళ్ళి అక్కడ కొందరిని విశ్వాసులుగా ఉన్నవారిలో సంఘ పెద్దలను నియమించండి, ఇది నేను చెప్పినట్టుగా చెప్పమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ప్రవక్త చెప్పిందే మనం చేయాలి. ఆమేన్. ప్రతి పట్టణములో అని అక్కడ చెప్పబడినట్టుగానే ప్రతి వర్తమాన సంఘములో, ఇక్కడున్న ప్రతి దైవజనుని సంఘములో సంఘ పెద్దలు ఉండి తీరాల్సిందే. హల్లెలూయా. లేనట్లయితే అది మంచిది కాదు అని ఆయన చెప్పాడు. అది మంచిది కాదని నేను కూడా అంటున్నాను. దేవునికి స్తోత్రములు. ఇక్కడ మరికొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మరి దైవజనులకు సమయం ఇస్తాను. నా సమయము మరి దగ్గర పడింది. రాజుల గ్రంథములో 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయములో 4 నుంచి 16 వచనాలు చదువుదాం. ఇక్కడ 2వ రాజుల గ్రంథము ఆయా కార్యాలు ఉన్నాయి, కానీ అన్ని కాకుండా కొన్ని చూద్దాం. 2వ రాజులు 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 4వ వచనం నుంచి. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలు చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును, వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛ చేత నెవరైనను యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును. ఇప్పుడు యోవాషు ఎవరు అని అంటే ఈయన రాజు, ఇశ్రాయేలు యొక్క పరిపాలనలో దేవుని యొక్క సేవకుడిగా రాజుగా పరిపాలిస్తున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడనంటే యాజకులను పిలిపించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు మందిర విషయములో. ఆమేన్. యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువలను అనగా జనసంఖ్య
దాఖలు చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును, వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత ఎవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నిలువైన వారి యొద్ద తీసుకొని, మందిరం ఎచ్చట శిథిలమై ఉన్నదో, మందిరము ఎచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్లా దానిని బాగు చేయింపవలనని. మందిరము ఎక్కడెక్కడ ఏమేమో దెబ్బతిన్నదో, లేదంటే కప్పు ఒక పక్క కూలిపోయిందో, లేదా బెచ్చలు లేచిపోతున్నదో, రేకులతో ఉంటే ఒక రేకు ఇరిగిపోయిందో, లేకుంటే అది ఫ్యాన్లు ఉంటే ఫ్యాన్ ఒకటి కాలిపోయిందో, లేకుంటే ఒకటి కుర్చీ ఇరిగిపోయిందో, లేకుంటే సాపలు చిరిగిపోయినాయో, బండలు అరిగిపోయినాయో, హల్లెలూయా, గోడలు కూలిపోయినాయో, ఇది ఏదో ఒకటి మందిరములో ఆ పాడైన విషయముల్లో ఈ యొక్క రాజు మందిరాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకనంటే యాజకులు దాన్ని పట్టించుకోలేదు. కొందరు వెళ్ళి ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేస్తున్నారంటే రాజుకు చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి దిక్కెవరంటే రాజే. హల్లెలూయా. రాజుకు చెప్పుకుంటున్నారు ప్రజలు, మాకు సరిగ్గా ఈ వసతులు లేవు, లేకుంటే ఇట్లా చేస్తున్నారు, వచ్చిన డబ్బంతా ఏమైపోతుందో, ఎక్కడికి పోతుందో. మరి చాలామంది తీసుకొని కానుకలు చేస్తున్నారు, మందిరానికి దశంభాగాలు చేస్తున్నారు, అలాగనే స్వేచ్ఛాయుతమైన అర్పణలు తీసుకొస్తున్నారు. ఆ కానుకలు, ఆ ద్రవ్యం అంతా ఏమైపోతుందో, అది ఎవరు తింటున్నారో, ఎక్కడ పెడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు రాజా అని వాళ్ళు తీసుకొని పోయి ఇప్పుడు సమాచారం ఆయనకు తెలియజేశారు. అలాగుననే సంఘములో కూడా వింటున్నారా, వచ్చే దశంభాగాలు ఏమైతాయి, వచ్చే కానుకలు ఏమైతాయి, ఎవరు కానుకలు లెక్క పెడతారు, ఎవరు దశంభాగాలు లెక్క పెడతారు, అసలు దశంభాగాలు ఎవరు తినాలి, కానుకలు ఏం చేయాలి, ఇప్పుడు కూడా ఈ యాజకులకు అర్థం కాకపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతా నాదే అన్నట్టుగా అనుకుంటారు. సంఘం అంటే మొత్తం నాదే అనుకుంటారు. ఒకవేళ సంఘ పెద్దలను నియమించకపోవడం కారణం కూడా ఇదే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి జాగ్రత్తగా. అప్పుడు రాజు ఏమంటున్నాడనంటే, మందిరములు ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయవలనని ఆజ్ఞ ఇచ్చెను. అయితే యోవాషు ఏలుబడిలో, యోవాషు అనే రాజు యొక్క ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకులు మందిరం యొక్క శిథిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. అది కథ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఏమైనా ఏం చేస్తున్నారనంటే, వచ్చిన కానుకలన్నీ తీసుకొని సేవ కొరకని ఈ కానుకలను ఛార్జీలకు కావచ్చు, లేదనంటే దశంభాగాలనేమో తన అవసరాలకు కావచ్చు, లేదనంటే ఈ కానుకలను తీసుకొని ఆయన ఏదో ఒక దాని కొరకు వాడుతున్నాడే కానీ మిగతా పనుల కొరకు వాడతలేదు. అసలు కానుకలు ఎందుకు దేని కొరకు వాడాలి, దశంభాగాలు దేని కొరకు వాడాలనేది ఇక్కడ మనం స్పష్టంగా వర్తమానం ద్వారా తెలుసుకుంటున్నాము. కాబట్టి యాజకులు ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ కొరకే వాడుకుంటున్నారు, లేదనంటే వాళ్ళే దగ్గర పెట్టుకుంటున్నారు. కాబట్టి మిగతా పనులన్నీ వాళ్ళు చేయట్లేరు. ఈ యొక్క కాంప్లైంట్ అంతా రాజు దగ్గరికి పోయినప్పుడు అప్పుడు రాజు యాజకులను పిలిచి, మీరు ఎందుకు పట్టించుకుంటలేరు ఈ విషయాలన్నీ అని యాజకులను అడుగుతున్నారు. వాళ్ళు పట్టించుకోకనే బాగు చేయకనే ఉండిరి గనక యోవాషు, ఇప్పుడు యోవాషు ఏమంటున్నాడు చూడండి, యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి, మిగిలినటువంటి యాజకులను పిలిపించి, మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగు చేయకపోతిరి అని అడిగాడు పాస్టర్లను. అర్థమైందా అండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక చాలా మంది మన ప్రతి నెలలో వచ్చి ప్రార్థన అవసరతలు అన్నప్పుడు, మాకు చర్చి స్థలం లేదు, మాకు చర్చి కట్టుడు లేదు, మాకు చర్చి రేకులు లేవు, మాకు చర్చికి కప్పింగ్ చేయలేదు, ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు, ఇంకా గోడలు నిర్మించలేదు, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు అని చెప్తున్నారు. అవసరతలే ఇవన్నీ, తప్పనట్లే నేను దయచేసి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మందిరం ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి మందిరం కావాలి. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎట్ట చేయాలనేది తెలియట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూపాయి వచ్చినా, 10 రూపాయలు వచ్చినా, 10,000 వచ్చినా ఈ పాస్టర్ దగ్గరనే ఉంటుంది సంఘ పెద్దలు, ట్రస్టీ లేకపోయేసరికి. అప్పుడు విశ్వాసులు ఏమనుకుంటున్నారని అంటే, ఎంత వస్తుందో ఏమవుతుందో అంత తింటాడు, హాయిగా తిరుగుతాడు, మాకేమెరక, ఈ చర్చికి మేమెందుకు బాగు చేస్తాం, అన్ని ఆయన దగ్గరికి పోతాండే, ఏమన్నా కట్టాలంటే ఆయనే కట్టాలి.
తాగినోడే కట్టాలి అనేది వెనకాల తాళ్ళ పన్ను. తిన్నోడే చెయ్యాలి, ఇదంతా పాస్టర్ ఆయన కదా. అందుకొరకు ఇప్పుడు పాస్టర్ వాళ్ళ వీళ్ళ దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. హల్లెలూయా. సంఘానికి కనుక సంఘ పెద్దలను పెట్టి ట్రస్టీలను పెట్టి ఈ డబ్బునంతా కూడా డివైడ్ చేసి కనుక మీరు చూపించినట్లయితే, చూడండి నేను ఏ విధంగా సేవ చేస్తున్నానో, నేను ఎంత కష్టపడుతున్నానో, నేను ఏ విధంగా ఉపవాసం ఉంటున్నానో, ఈ మందిరాన్ని నేనెక్కించి కడతాను అని మోషే చెప్పినట్టుగా చేయగలిగి పెద్దలను పెడితే పెద్దలు దానికి సాక్షులుగా ఉంటారు. మనమందరం కలిసి ఈ విధంగా చేద్దామని అప్పుడు డబ్బులు పోగు చేస్తారు, ఆ అవసరాల కొరకు అడుగుతారు. అప్పుడు వారికి అర్థమవుతుంది, సంఘము దానికి సహకరిస్తుంది. స్థలాలు కొనగలుగుతాము, రేకులు వేయగలుగుతాము, కప్పేయగలుగుతాము, గోడలు కట్టగలుగుతాము. అలాగనే అన్ని సంఘములో కుర్చీలు మనమే కొంటాము, లైట్లు మనమే పెడతాము, అన్ని మనం చేస్తాం. ఎవరి దగ్గరికి ఎందుకు పోయి అడగాలి మనము? ఆమేన్. హల్లెలూయా. ఏం ప్రార్థన చేయమని ఇక్కడ అడుగుతున్నావు? ప్రార్థన చేయమని చెప్పుట్లో తప్పు కాదు, కానీ ఈ ప్రార్థన చేయమని సంఘానికి నువ్వెందుకు చెప్పట్లేవు? అక్కడ సంఘం ఎందుకు నీకు సహకరించట్లేదు? సంఘం ఎందుకు నీకు సపోర్ట్గా ఉండట్లేదు? వాడు ఒక్కడు పని చేసేమో 3 పిల్లల్ని చేస్తాడు, 2 బిడ్డల పెళ్లి చేస్తాడు, 5 లక్షలు కట్నం ఇస్తాడు, 3 లక్షలు భోజనాలు ఖర్చు పెడతాడు. ఒక్క వ్యక్తి అంతా ఆ విధంగా చేస్తే సంఘంలో 20 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 3 కుటుంబాలున్నా, 10 కుటుంబాలున్నా, 20 కుటుంబాలున్నా, ఒక్క మందిరాన్ని ఎందుకు కట్టలేకపోతా ఉన్నారు? హల్లెలూయా. కారణం ఎవరక్కడ? దైవజనుడే దానికి కారణం అక్కడ. హల్లెలూయా. సంఘానికి చెప్పాలి, సంఘానికి చూపించాలని నీతి నిజాయితీ ఏంటిదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా సంఘం కట్టేటప్పుడు పాస్ గారు చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు, మరి ఒక 10,000 15,000 ఇచ్చారు. తొర్రూరు సంఘం కట్టినప్పుడు 5,000 ఎంతో 10,000 ఎంతో గుర్తుకు లేదు. మౌబాద్ సంఘం కట్టినప్పుడు ₹1 కూడా ఇవ్వాలి. మరి ఆ యొక్క ప్రసంగి గారు వాళ్ళ అబ్బాయితోని 1,10,000 ఎంతో ఆ రేకులు ఎప్పియడానికి 30 పొడుగు 30 వెడల్పు ఇచ్చాడు. అంతవరకు ఇనుప రేకులు వేసుకొని 30 పొడుగుతోని 30 వెడల్పుతోని అంతవరకే చేశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 30 పొడిగే ఉందా? 30 వెడల్పే ఉందా? మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. మీరందరూ చూశారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది, ఎట్లా కట్టగలిగినాం? విశ్వాసులకు చెప్పినప్పుడు కొందరు అప్పులు తీసుకొచ్చి పెట్టారు, కొందరు బండ్లమ్మి పెట్టారు, కొందరు వస్తువులు అమ్ముకొని పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రసంగం చేసేటప్పుడు మన్నా పరలోకం నుంచి మన్నా కురిపించాడు అంటాడు ప్రసంగాలను. దేవునికి స్తోత్రం కలుగును. నీ ద్వారా అద్భుతాలు చేస్తానంటాడు. మరి సంఘం అద్భుతం ఇది. ఆమేన్. సంఘమును ఎందుకు మనము ఆ విషయాన్ని చూపించలేకపోతా ఉన్నాం? ప్రజలు గ్రహించాలి, ప్రజలకి ఇది తెలియాలి. అప్పుడు ఇక్కడ యాజకులను పిలిపించి మీరు ఎందుకు ఇలాగ చేయలేదని అంటే వాళ్ళు అప్పుడు చెప్తున్నారు, చూడండి, ఇంకను మీ నిలవైన వారి యొద్ద ద్రవ్యం తీసుకొనక, మీకు తెలిసిన దగ్గరనే డబ్బులు తీసుకొనక, మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుటకై, శిథిలమైనటువంటి పాడైపోయిన స్థలములను బాగు చేయుటకై మీరు అంతకు ముందు తీసుకున్న దాన్ని అప్పగించడని ఆజ్ఞ ఇచ్చి ఉండేను. ఇప్పుడు రాజుగా ఆమేన్. ఇంతకు ముందు మీరు తిన్నారు, అవన్నీ ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నారు ఇప్పుడు మొత్తం లెక్క చెప్పండి అని అన్నాడు. తర్వాతగా చూడండి, కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుట, మా వశము లేదు గనక. మా వశములో లేదు. ఇప్పుడు సంఘక్రమం వచ్చింది, వాళ్ళకి రూల్స్ చెప్తున్నారు. ఏమొచ్చింది? మా వశంలో లేదు. మరి ఎవరి వశంలో ఉన్నది? ప్రైజ్ ది లార్డ్. చూసారా? మా వశంలో లేదు. జనుల యొద్ద ద్రవ్యం ఇక తీసుకొనమని చెప్పిరి. ద్రవ్యం ఇక జనుల దగ్గర మేము తీసుకోము. అంతకుముందు ఎవరు తిన్నారు? వాళ్ళే. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోవాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాతగా అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూత బెజ్జము చేసి
బలిపీఠం దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాన్ని ఉంచగా ద్వారమును కాసే యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యం విస్తారముగా ఉన్నదని. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు అప్పుడు సంఘ క్రమాన్ని బోధించినప్పుడు దేని కొరకు ఇయ్యాలనో అది చెప్పినప్పుడు వాళ్ళు ఒక బాక్స్ పెట్టి అందరు తీసుకొచ్చి దేని కొరకు ఇస్తున్నారో అందులో వేయాలని చెప్పాడు. ఇప్పుడే మనకు సంఘాలలో పెట్టెలు ఉన్నాయి, కానీ కొందరు పెట్టెలలో రూపాయి బిల్ల బట్టి అంతే ఉన్నాయి రంధ్రాలు. అర్థం ఏంటంటే వీళ్ళు చిల్లర పైసలు వేస్తాను అని అర్థం. హల్లెలూయా. ఎందుకంటే సంఘానికి చెప్పట్లేడు కనుక సంఘ పెద్దలు ఆ యొక్క సంఘం యొక్క విధానం ఏంటో కానుకలు ఎట్లా తీయాలనో దశంభాగాలు ఎట్లా తీయాలనో ఈ యొక్క క్రమం లేదు కనుకనే వాళ్ళు ఆ సంఘ విధానములు పాటించలేకపోతున్నారు. ఎక్కువ ధనము రాలేకపోతా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంతా ఏమైపోయింది, పెట్టెలేసేది లేదు, ఇప్పుడు అంతా సెల్ ఫోన్లు వేసేసి వచ్చింది. ఏంటంటే టింగ్ ఫోన్ పే చేయనా చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఫోన్ పే కాదు, బాక్సులు వేసి దీవెన పొందమని చెప్పండి. ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ బాక్స్ పెట్టినాం? ఈ పరిచర్య ఎందుకు నడుస్తున్నది? దైవజనుడు ఏం ఆలోచన చేశాడు? ఈ డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారు? లెక్కలు ఎందుకు ఇక్కడ పెట్టినాం? దీంట్లో కూడా పెద్దలు ఇక్కడ నియమించబడ్డారు, మీరు తెలుస్తున్నదా? హల్లెలూయా. ఒకరు కానుకలు ఎవరెవరికి ఛార్జీలు ఎంత ఇవ్వాలి, ఒకరు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏమొస్తున్నారు, ఒకరు వంటలేంటిది, వాళ్ళు వచ్చిన వాళ్ళకి అవసరాలేంటి, ఒకరు లీడింగ్ ఏంటిది, ఒకరు ప్రసంగం ఏంటిది, ఒకరు ఏమేమి చూసుకోవాలి, ఒకరు ఏమేమి చెయ్యాలి, ఇదంతా కూడా ఇందులో కూడా సంఘ పెద్దలు ఉన్నారు. హల్లెలూయా. కొందరికి ఈ దీని గురించి కూడా బాధ్యత ఉండదు. ఏంటంటే నేను ఆడ బస్సు ఎక్కితే ఇక్కడ బస్సు దిగుతా, మళ్ళీ ఇక్కడ అయిపోగానే ఇక్కడ బస్సు ఎక్కితే ఆడ దిగుతా. దీంట్లో కూడా మీరు రావాలి. ఈ పనులు కూడా మీరు భాగస్తులు కావాలి. ఇదంతా ఒకడు మోసేదానికి లేదు. హల్లెలూయా. దయచేసి మీరు కూడా సహకరించండి. ఈ సువార్త పొలములో మీరు కూడా భాగస్తులు కాండి. ఇది కూడా దేవుని పనే. మీ సంఘాన్ని నడిపించేదే ఒకటే కాదు, మీరు వాక్యం చెప్పేదే సేవ కాదు, ఇది కూడా దేవుని సేవనే. ఇది మీరు అర్థం చేసుకుంటే దీంట్లో కూడా ఇంకా కొంత పనిని చేయవలసిన వారు చాలా మంది ఉన్నారు, అవసరతలు ఉన్నాయి ఇంక ఇందులో. ఒకవేళ ప్రభు చిత్తమైతే దైవజనులు చాలా విషయాలు మాట్లాడతారు. చూడండి, ఇక్కడ బాక్స్ పెట్టారు, ద్రవ్యమంతా అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యం విస్తారముగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధానమంత్రి ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యం లెక్క చూచి. ఒక్కలే రాలేదు, ఇద్దరు వచ్చారు. ఇక్కడ ఇటు రాజు యొక్క మంత్రి వచ్చాడు, ఇది రాజకీయంగా, ఇటు సేవాపరంగా యాజకుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసు ప్రభు ఇద్దరిద్దరిని బొమ్మన్నాడు, ఇద్దరిద్దరు ఉండాలి ఏ పని చేసి. ఆమేన్. కానుక లెక్క పెట్టేటప్పుడు ఒకరే లెక్క పెట్టుకుని కూర్చునేది కాదు. అది నువ్వు మంచివాడే కావచ్చు, కానీ దయ్యం మంచోడు కాదు. హల్లెలూయా. దయ్యం మంచోడు కాదు. కాబట్టి ఇక్కడ గమనించండి, అంటే నీవు ఒకవేళ లెక్క పెట్టి సరైనదే చెప్పినా అవతల వ్యక్తి చూడట్లేడు కదా. ఒకవేళ నువ్వు 20,250 రూపాయలు వచ్చినాయి అంటే 20,000 వచ్చినాయా, ఇంకెక్కువ వచ్చినాయేమో, మరి ఎవరు చూసారు, ఇంకా ఎవరు అని చెప్పింది నమ్మాలి అని ఇలాగ అవతల వ్యక్తులు ఏదన్నా రావచ్చు. కాబట్టి ఇద్దరు ఉండాలనేది ఇది చట్టం. తర్వాతగా చూడండి, దొరికిన ద్రవ్యం లెక్క చూచి సంచులలో ఉంచిరి. తర్వాత వారు ఆ ద్రవ్యము తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. పనిచేసే వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసే పనివారికిని రాతి పనివారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రాణులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో ఆయన ఖర్చు అంతటిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో, దేనికి ఎవరికి ఆ డబ్బు ఇవ్వాలనో, ఎవరు ఏమేమి పనులు చేయాలనో అవన్నీ పిలుస్తా ఉన్నారు. వాళ్ళలో ఒక్కొక్కరు నియమింపబడ్డారు. ఇప్పుడు అదంతా కూడా పనులు చేసి లెక్కలు రాస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండి పాత్రలైనను చేయబడలేదు గాని మరమ్మత్తు పని చేయు వారికి మాత్రం ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. మరియు పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. 15వ వచనం చూడండి. ఎవరికి ఎంత ఇయ్యాలనో, దేని కొరకు ఇయ్యాలనో అదంతా కూడా లెక్కలు రాయడానికి, లెక్క చెప్పడానికి, ఖర్చు పెట్టడానికి, వచ్చిందెంత, తీసుకునేది ఎంత, మిగిలింది ఎంత అనే దానికి అక్కడ పనివారికి ఇచ్చుటకై ఆ ద్రవ్యమును అప్పగింత పెట్టుకున్న వారు నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు. అంత నమ్మకంగా పనిచేసారంట వాళ్ళు. హల్లెలూయా. ఏమైంది, ఎంత అయిందని అడగక ముందు వీళ్ళు లెక్క చెప్పారు. వాళ్ళు అడగలే. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు లెక్కలు రాస్తారు, అడిగేదాకా చెప్పరు. రాయకపోతే చెప్పలేదేమో కానీ రాసిన కింద చెప్పకూడదు. రాయాలనే బాధ్యత అది. ఇది సమాజంలో మీరు గమనించినట్టయితే చూడండి. 16వ వచనం. అపరాధ పరిహారార్థ బలుల వలనను, అపరాధ పరిహారార్థ బలుల వలనను, పాప పరిహారార్థ బలుల వలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు. ఎందుకు మందిరానికి తేబడలేదు? పాప పరిహారం కొరకు గాని, బలి అర్పించిన దాని కానీ ఈ విధంగా తీసుకొచ్చిన సొమ్ము మందిరములోనికి తేలేదనంట. ఎందుకు వీళ్ళు ఖర్చు పెట్టడానికి అది అందులో వేయలేదు అనంటే అది యాజకులదాయను. అది యాజకులదాయను. హల్లెలూయా. దశమ భాగాలేమో యాజకులై అంటే పాస్టర్లయి, వచ్చిన కానుకలన్నేమో ఎన్నన్న రాని అవన్నేమో సంఘాని. సంఘాని అని అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ఏం చేస్తున్నారు, ఆ డబ్బులను తీసుకొని ఏమైనా ఇప్పుడు రేకులు కొనాలి, లేకుంటే ఫ్యాన్లు కొనాలి, దాని కొరకు ఒకదానికే కాదు, సంఘములో కొన్ని అవసరతలు ఉన్నాయి విశ్వాసాలకు కూడా, అందులో నుంచి కూడా అవి తీయాలి, ఖర్చు పెట్టాలి. అంటే రాబడి ఎక్కువ, దాన్ని బట్టి దానికి రాబడిని పెంచాలి. కేసీఆర్ ఒక మాట అనేవాడు, మరి ప్రజలకు పంచాలంటే ఆదాయాన్ని పెంచాలి అని అన్నాడు. హల్లెలూయా. సంఘంలో కూడా ఆదాయాన్ని పెంచేది తెలియాలి. ఎప్పుడు వచ్చిన 1969లో వచ్చిండు ఒక ఆయన విశ్వాసిగా, ఏం చేసిండు, గల్లు అని అన్నది రూపాయి బిల్ల. ఇప్పుడు ఎంత, 20-30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, మళ్ళీ ఏమంటాడు, 2 రూపాయల బిల్ల, 5 రూపాయల బిల్ల, ఇప్పుడు 10 రూపాయల బిల్ల. గల్లు అంటే దానిలో గల్లులు పోతలేవు. హల్లెలూయా. ఆదాయాన్ని పెంచాలి సంఘములో. సంఘానికి ఆదాయం పెంచాలంటే కాపరి దాని గురించి అవగాహన కలిగి సంఘానికి కానుకలు ఎట్టియాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దేని కొరకు ఇవ్వాలి, ఒక కూటాలు పెట్టేటప్పుడు, ఒక మీటింగ్ పెట్టేటప్పుడు, లేదంటే ఏదైనా మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సమాజం కొరకు వాక్యం వినిపించడానికి ఏం చేయాలి, దాని కొరకు ఎట్లా ఇవ్వాలనేది ప్రజలకు చెప్పాలి. ఆ విధముగా కాపరి నడవాలి. దేవునికి స్తోత్రం. అది బోధించే పని వాళ్ళది, చేసే పని. సంఘ పెద్దలది చేసే పని, పాస్టర్ది బోధించే పని. ఈ విధంగా ఇక్కడ 2 భాగాలుగా, ఒక భాగము సంఘం యొక్క క్షేమం కొరకు, అవసరాల కొరకు, అలాగనే ఒక భాగమేమో సేవకుడి కొరకు. ఇక్కడ తేడాను మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా గ్రంథం అయిపోతాను సార్, ఇస్తాను, చెప్పేది ఉన్నా వదిలిపెట్టి నీకు టైం ఇస్తాను. ఇంకా చెప్పమంటున్నావా? వందనాలు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 11-14 వచనాలు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, 11 నుంచి 14. ఓకే. నేను అధిపతులతో పోరాడి, నెహెమ్యా చెప్తా ఉన్నాడు, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి, దేవుని మందిరాన్ని ఎందుకు మీరు లక్ష్య పెట్టలేదు అని అడిగి, వారిని సమకూర్చి, ప్రజలను సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని, అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములను 10వ భాగమును ఖజానాలోకి తెచ్చిరి, మందిరములోకి తెచ్చిరి. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకను శాస్త్రిని, లేవీయులలో పెదయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి తిని, వారి చేతి కింద
కింద మత్తన్య కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. ఇక్కడ ఖజానా వచ్చింది, డబ్బు వచ్చింది, మందిరంలోనికి ప్రజలు తీసుకొచ్చారు. మరి దాన్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ, మరియు తమలో పుట్టిన మత్తన్య కుమారుడైన జక్కూరునకును పుట్టిన హానాకును నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. అంటే భోజన సెక్షన్ ఇది. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుటకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. సంఘములో వచ్చిన డబ్బులను ఏం చేయాలి, దేని కొరకు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలనేది కూడా ఇక్కడ కొందరిని నియమించినట్టుగా ఆహార విషయంలో కూడా చెప్పబడుతున్నది. ఇప్పుడు ఉదాహరణకి మనం కొందరికి భోజనం పెట్టాం, వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు విశ్వాసులు. ఒక 20 కిలోమీటర్లు, ఒక 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు, ఓ 50 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు, ఇంకా కొందరు ఎక్కువ నుంచి వస్తారు. వాళ్ళు నువ్వు పెట్టే టైము 10 గంటలకు ఆరాధన అంటావు. వాళ్ళు లేచేది ఎప్పుడు, వాళ్ళ కుటుంబ పనులు చేసుకునేది ఎప్పుడు, వాళ్ళు తినేది ఎప్పుడు, అంత దూరం బస్సు ఎక్కాలి, బండి ఎక్కాలి, లేదంటే వాళ్ళు సొంత వెహికల్ మీద రావాలి. ఆ టైంకు రావాలని అంటే వాళ్ళు ఎప్పుడు లేవాలి, వాళ్ళ స్నానాలు ఏంటి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇవన్నీ సర్దుకునేసరికి వాళ్ళు వండుకునే సమయం ఉండదప్పుడు, తినే సమయం ఉండదప్పుడు. అందుకొరకు వాళ్ళకి రాగానే మీరు గనక సంఘము నుంచి భోజనాలు పెడితే వాళ్ళ ఈ ప్రేమను చూసి ఇంకొక దగ్గరికి ఎందుకు పోతారు? హల్లెలూయా. లేదనంటే మాకు దూరం అవుతుంది, తింటందుకు ఇబ్బంది అవుతుంది, పిల్లోడు ఎడతాడు, ఆడ ఆగటట్లేదు, అక్కడ పాటలు అయిపోతానే, కొంచెం వెనక ముందు అయితేనేమో టైంకి రావాలని పాస్టర్ అంటాడు. ఈ బోధ అంతే ఎందుకు, ఈ బాధ అంతే ఎందుకు అని దగ్గర ఉంటే పోయి కూర్చుంటాం. నష్టం ఎవరికి? హల్లెలూయా. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు. కాబట్టి సంఘం యొక్క ప్రేమను చూసి వాళ్ళు ఏం చేశారనంటే ఇంకొందరిని తీసుకొని వచ్చేటట్టుగా చేస్తారు. అప్పుడు సంఘం ఆదాయం పెరుగుతుంది, ఆత్మలు రక్షించబడతాయి, మరి సేవ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి సంఘములో భోజనాలు కూడా పెట్టే అవసరత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మరి ఆ యొక్క అపోస్తుల కార్యము 11:30 చూద్దాం, ముగిస్తున్నాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 30వ వచనం. త్వరగా. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అలాగున చేసి దానిని పెద్దల యొద్దకు పంపిరి. దేని పంపారు? ఒక పత్రికను పంపారు, ఒక విషయాన్ని పంపారు, ఒక సమాచారాన్ని పంపారు. అది ఏదన్నా పెట్టుకోనండి. ఎందుకు పెద్దల దగ్గరికి పోవాల్సి వచ్చింది? 15వ అధ్యాయం 2. పౌలునకును బర్నాబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు, వారిలో విశేష తర్కములు కలిగినప్పుడు ఈ అంశం యొక్క విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. మిగతా సహోదరులు కూడా నిశ్చయించినారు. అంటే పెద్దలు ఎంత అవసరమో చూడండి. అక్కడ కొన్ని వివాదాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు పరిష్కరించుకునే దానికి కూడా వాళ్ళు అవసరమై ఉన్నారు. అక్కడ కొన్ని వివాదాలు వస్తాయి, కొన్ని బోధలు వస్తాయి, కొన్ని తప్పిదమైన కార్యాలు వస్తూ ఉంటాయి, రాంగ్ డాక్ట్రిన్ వస్తూ ఉంటుంది. సంఘ పెద్దలే దానికి అక్కడ అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలు లేకపోతే నువ్వు చెప్పేది ప్రజలంతా వినడానికి ఇష్టపడరు. ఏందనంటే ఆయన కొరకు ఆయన చెప్పుకుంటాడు, ఏదో ఆయన దగ్గర ఉండాలని చెప్పుకున్నట్టుగా రకరకాలుగా ఆలోచన వస్తుంది. అందులో పెద్దలు ఉన్నట్టయితే వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా అవసరత వచ్చినప్పుడు మాట్లాడుకున్నప్పుడు పాస్టర్ గారు చెప్పేది రైటు, పాస్టర్ గారు వాక్యం నుంచి చెప్తున్నాడు, పాస్టర్ గారు వర్తమానం నుంచి చెప్తున్నాడు, ఈ విషయంలో మేము కూడా విన్నాము, చూసినామనంటే వాళ్ళకు ఆ మాట ఎంతో ఆదరణ కలిగిస్తుంది. అక్కడ వివాదము సమస్య పోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 20వ అధ్యాయము 17వ వచనము. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. ఎవరిని? సంఘపు పెద్దలను పిలిపించాడు.
వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను నేను ఆసియాలో కాలు పెట్టినది దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నావు మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలనను, జాగ్రత్తగా గమనించండి, యూదుల కుట్ర వలనను నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగునా ప్రభును సేవించుచుంటినో మీకే తెలియను. హల్లెలూయా. సంఘ పెద్దలను పిలిపించాడు. ఎందుకనంటే కొందరు కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ కుట్రల విషయంలో కూడా అక్కడ సమస్య పరిష్కరించబడడానికి సంఘ పెద్దలు అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా చెప్పి ఆఖరిలో ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తున్నాను. మనము ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయములో చూసినట్లయితే అక్కడ అటు తర్వాత ఇక్కడికి ఎక్కిరమ్మను ఒక స్వరం వినబడుతున్నది యోహానుతో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ఆమేన్. అర్థమవుతుందండి. ఆమేన్. దాని తర్వాతగా మనం చూస్తే అక్కడ ఒక సింహాసనం ఉన్నట్టుగా సింహాసనము చుట్టూ 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దలు ఎందుకు వచ్చిన్నారు ఇక్కడ మీరు గమనిస్తే, కిరీటం దేన్ని చూపిస్తున్నది అంటే తీర్పు చేసేదానికి, అధికారానికి సూచనగా ఉంటున్నది. తర్వాత వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు. దాని తర్వాత దానికంటే ముందు సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయి. సింహాసనము మధ్యలో ఉన్నది, 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవుల తర్వాతగా 24 పెద్దలు మళ్ళొక రౌండ్గా ఉన్నారు. వీళ్ళు ఎంతమందికి అర్థమవుతా ఉంది? హల్లెలూయా. ఇదే సింహాసనము ఒకానొక దినములో పరలోకములో ప్రభు వేసుకొని కూర్చున్నాడా లేదా? నా మాట అర్థమైందండి? అర్థం చేసుకోనండి. ఒక చిన్న తలంపుతో మాట్లాడుతున్నాను. ఇది మొదటిగా భూమి ఆకాశాలు సృజించినప్పుడు దేవుడు తన సింహాసనం వేసుకొని కూర్చున్నాడా లేదా? అప్పుడు జీవులు, కేరాబులు, సెరూపులు ఉండి ఆరాధన చేస్తున్నాడు. మనకు అందరికీ తెలుసు. యెషయా గ్రంథం చూసినప్పుడు మన 6వ అధ్యాయంలో ఇదంతా చదువుతున్నాం. అప్పుడు కూడా దేవుడు సింహాసనం మీద ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ అక్కడ జీవులే ఉన్నాయి, అక్కడ దూతలే ఉన్నారు, కానీ 24 పెద్దలు లేరు. హల్లెలూయా. కానీ అక్కడ సమస్య ఎందుకు? ఇప్పుడు ఇక్కడ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఎందుకు వచ్చేసారని అంటే, అక్కడ పెద్దలు లేని కారణాన్ని బట్టి సంఘంలో గొడవ వచ్చింది. ఒకడు సంఘాన్ని జీల్చేశాడు. పరలోకంలో సంఘ పెద్దలు లేకపోయేసరికి సంఘం ఏమైంది? సంఘం చీల్చబడింది. అందుకొరకు ఇప్పుడు సంఘంలో సంఘ పెద్దలను పెట్టిండి. ఎవడొచ్చినా వీళ్ళ ద్వారా రావాలి వీడికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కారణాన్ని బట్టి 24 పెద్దలు ఎక్కడ ఎలాగ ఉన్నారంటే 22వ అధ్యాయంలో మనం చదువుతాము. ఆ ప్రాకారమునకు ఆ పరలోకపు పట్టణానికి ఈ యొక్క 12 మంది ప్రాకారములుగా ఉన్నారు. శత్రువు రావాలని అంటే మొదటిగా పట్టణములోనికి రావాలి. పట్టణములోనికి రావాలంటే ప్రాకారాన్ని దాటే రావాలి. ప్రాకారం ఏం చేస్తుందనంటే పట్టణాన్ని కాపాడుతా ఉన్నది. 12 పునాదులు గలది. పట్టణం అని అంటే ఏదో కానీ సంఘమే దేవుని పట్టణమై ఉన్నది. ఈ సంఘాన్ని కాపాడాలని అంటే నీవు కాదు, నీవు వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటావు. కాబట్టి సంఘంలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేది కానీ, ఏదైనా తప్పుడు బోధలు వచ్చి తప్పుడు వ్యక్తులు వచ్చి సంఘాన్ని చెడగొట్టకుండా ఉండాలంటే సంఘ పెద్దలు దానికి కాపలదారులై ఉన్నారు. సంఘ క్షేమం కొరకు ఆ సంఘ దాని ఏమంటారంటే రక్షణ కొరకు సంఘ పెద్దలను పెట్టండి. అందుకు సంఘ పెద్దలు అవసరమై ఉన్నారు. దేవుడి మాటలను దీవించును గాక. తిరిగి సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నా మీద కొంచెం కోపం ఉండొచ్చు, ఏది ఏమైనప్పటికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొడితే మరి కూల్ అవుతారు పాస్టర్ గారు. చక్కని మరి సంఘానికి సంఘ పెద్దలకున్న సంబంధాన్ని దేవుని క్రమంలో వర్తమాన వెలుగులో చక్కగా మనకు ప్రియులారా చూపించారు, నేర్పించారు.